ఈ రోజున ఆలోచించబోతున్నటువంటి సంగతి, ప్రభు అయిన యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే దాని గురించి ఆలోచించేస్తాం. ప్రభు అయిన యేసు ఈ లోకానికి ఎందుకు రావలసినటువంటి అవసరతలు కలిగాయి, దేనికోసము ఆయన పంపబడ్డాడు, ఎందుకోసం ఆయన లోకానికి వచ్చి అంత దరిద్రుడిగా భూమి మీద బ్రతికిన వాడిగా కనపడుతున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో కనబడతా ఉంటాయి. ప్రతిదీ నిజంగా ఒక మనుషుడు ఎలాగున భూమి మీద బ్రతకాలని ఎవరు అనుకుంటారు అనేలాగా కనిపిస్తాయి. ఆయన జీవితానికి సంబంధించినటువంటి ప్రతి సంగతిని ఆలోచన చేసినప్పుడు ఎలాగెవరు బ్రతకాలని, ఎలాగెవరు జన్మించాలని, ఎలాగెవరు చనిపోవాలని అనుకోనంత రీతిలో ప్రభువైన యేసు యొక్క జీవితాలు ఉంటాయి. ఆయన జీవితానికి సంబంధించి సంభవించినవన్నీ అలాగనే కనబడతా ఉంటాయి. కాబట్టి ప్రభువైన యేసు ఈ లోకానికి రావలసినటువంటి అవసరత ఏంటి, ఎందుకోసం వచ్చాడు, ఎందుకోసం పంపించబడ్డాడు ఈ లోకానికి? పరలోకంలో ఉండేటువంటి వాడు పరలోకపు వైభవాన్ని వదిలేసి ఈ దేశానికి ఎందుకు వచ్చాడు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడున్నటువంటి భారతీయులు అనేక మంది అమెరికాకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికంటే బాగుంటుందనే, లేకపోతే ఎక్కడికంటే అక్కడ కొంచెం కొంచెం బాధలు అనుభవించాలని వెళ్ళేది వాళ్ళు. ఈ రోజున ఉన్నటువంటి ఇండియన్స్ అమెరికా వెళ్ళే అవకాశం వస్తే బాగుండని క్యూ కట్టుకొని వీసాల కోసం అప్లై చేసుకుని అప్రూవల్ కోసం ఎంతో ధనం ఖర్చు పెట్టుకుంటున్నారు. బాగుండిద్దనే, లేకపోతే అక్కడ కూడా ఏదైనా బాధ అనుభవించాలనే? ఒక స్థలాన్ని విడిచేటప్పుడు ఇంకొక స్థలానికి వెళ్ళాలనుకునేటప్పుడు ఎందుకు ఆలోచన వచ్చింది, ఇంకొక స్థలానికి వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఆ ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదో? నేను దగ్గర పెడితే అక్కడ సౌండ్ మారుతుంది, అందుకోసమేమో అంత అడ్జస్ట్మెంట్ లాగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్తున్నటువంటి మనుషుడు ఏం ఆశించి వెళ్తున్నాడు? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నారంటే అక్కడేదో ఈ దేశం కంటే శ్రేష్టమైనటువంటి పరిస్థితులు అనుభవించాలని వెళ్తారు కదా మనుషులు ఎవరైనా. పరలోకం కంటే శ్రేష్టమైనటువంటి పరిస్థితులు భూమి మీద చూడాలని వచ్చాడు ఆయన. ఒకవేళ పరలోకంలో ఉండేటువంటి పరిస్థితుల కంటే భూమి మీద ఉన్న పరిస్థితులే మేలైతే మనుషులు భూమి మీద విడనాడి పరలోకానికి వెళ్ళాలనేటువంటి నిరీక్షణ ఉండదు అంతే కదా. భూమి మీదే సమస్త మేలు, సమస్తమైనటువంటి క్షేమము, నిత్య భద్రత, నిత్య సంతోషము, నిత్యానందము కలిగించేటువంటి ఏవైనా ఉన్నట్లయితే, ఒకవేళ అవి భూమి మీదే ఉన్నట్లయితే భూమి మీద ఉన్నటువంటి నరుడు పరలోకానికి వెళ్ళాలనుకోవటం అనేది అనుకోవటం అనవసరం. ఎందుకు? ఇక్కడే నిత్య సంతోషము, ఇక్కడే నిత్య ఆనందము, ఇక్కడే ఎల్లప్పుడూ దొక్కలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇంకా పరలోకంలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? మనుషులేమో భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళాలనుకుంటుంటే పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఏమో భూమి మీదకి రావాలనుకున్నాడంట. అక్కడ ఏదో అనుభవించలేనిది భూమి మీదకి వచ్చి అనుభవించాలని వచ్చాడా? ప్రభువైన యేసు ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం ఏంటి? ఒక రోజున అబ్రహామును దేవుడు పిలిచాడు, నేను నీకు చూపించు దేశమునికి వెళ్దు కానీ రా అని పిలిచాడు. ఎందుకంటే తానున్నటువంటి ప్రాంతం మంచిది కాదని, నాగరికత మంచిది కాదని, శ్రేష్టమైనటువంటి ఫలములు అనుభవించగలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక పట్టణము నీకోసం నేను ఉంచానని తీసుకెళ్ళాడు. ఆ దేశాన్ని గురించి మాట్లాడేటప్పుడు అది పాలుతెనలు ప్రవహించే దేశం అని కూడా చెప్పాడు. కాబట్టి ఒక మనుషుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం కంటే అది మంచిదై ఉండాలి. అవును కదా సార్? ఒక ప్రాంతాన్ని విడనాడుతున్నారంటే ఇంకో ప్రాంతానికి వెళ్ళాలని ఆలోచన వచ్చినా, మనుషులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళాలని ఆలోచన వచ్చినా, ఇక్కడికంటే అక్కడ బాగుంటుందని ఆలోచన చేసినప్పుడే వెళ్తారు. ఒకప్పుడు తూర్పు దేశానికి వెళ్ళేవారు అనమాట. మన ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు తూర్పు వెళ్తున్నారు అనేవాళ్ళు. ఎందుకు తూర్పు అంటే ఇక్కడ పనులు లేక, పోషణ కష్టమయ్యి, కుటుంబాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఏం చేసేవారంటే తూర్పు ప్రాంతాలకు వైపుకు వెళ్ళి పనులు చేసుకొని వచ్చేవారు, వలస ఉండి వచ్చేవారు, కొంతకాలం అక్కడ గడిపి వచ్చేవాళ్ళు.
కాబట్టి ఆ రోజున ఉన్నటువంటి మనుషులు ఎలాగైతే తూర్పుకి వెళ్ళి పరిస్థితులు మెరుగుపరుచుకొని వచ్చేవారో, ప్రభువైన యేసు పరలోకమును వీడి భూలోకానికి ఎందుకు వచ్చాడు? పరలోకము కంటే భూలోకము శ్రేష్టమైనదనా? లేకపోతే పరలోకపు వైభోగం కంటే భూమి మీద ఉన్నటువంటి వైభోగమును అనుభవించాలన్నా? ఏం ఉద్దేశం అది? ప్రభువైన యేసు భూలోకానికి రావటానికి గల కారణాలు ఏంటి? ఎందుకు వచ్చాడు ఆయన? ప్రభువైన యేసుని గురించి గ్రంథంలో ధనవంతునిగా పరిచయం చేసింది గ్రంథం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయంలో ప్రభువైన యేసు యొక్క ఉనికిని గురించి మాట్లాడుతున్నటువంటి సంగతులు అవి. ప్రభువైన యేసు ధనవంతుడిగా పరిచయం చేయబడ్డాడు. ధనవంతుడు అనగా పరలోకపు వైభోగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పరలోకపు వైభోగము ఆయన దేవత్వానికి సూచనగా చెప్పబడినటువంటి సంగతులు అవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు. ప్రభువైన యేసు ఏమై ఉన్నాడు? ధనవంతుడై ఉండియు. ధనవంతుడు అనగా ఆయన దేవత్వమును పరలోకపు మహిమను చూపించడం కోసం ఉద్దేశించబడినటువంటి ప్రయోగం, అది పద ప్రయోగం. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ధనవంతుడు దరిద్రుడయ్యాడు. దేవత్వము పరలోకపు యొక్క మహిమను కలిగిన వాడు దాసునిగాను మనుషుని యొక్క పోలికగాను పుట్టి మరణాన్ని అనుభవించడానికి ఉద్దేశించబడినటువంటిది దారిద్ర్యత. ధనవంతుడు పరలోకపు వైభోగాన్ని మహిమను ఆయన దేవత్వాన్ని చూపించడానికి ఉపయోగించబడింది. అయితే దారిద్ర్యం అనేది ఆయన మనుషుని పోలికగా పుట్టడానికి, దాసునిగా భూమి మీదకి రావటానికి, ఆయన మరణమును అనుభవించడానికి చూపించబడినటువంటి పదప్రయోగాలు. మనం ఆలోచన చేసినట్టుగా ధనవంతుడు అంటే ప్రస్తుతం మనం వేసుకున్నటువంటి లెక్కలు కాదన్నమాట. క్రీస్తు ప్రభుని గురించి, క్రీస్తు ప్రభు యొక్క ధనము, క్రీస్తు ప్రభు ధనవంతుడు అంటే ఆయన దేవత్వమును కలిగిన వాడు, పరలోకపు మహిమను కలిగిన వాడు. ఆయన దరిద్రుడు అని చెప్తున్నాడంటే ఆయన దాసునిగా మనుషుని పోలికగా మరణము అనుభవించడం కోసం పుట్టినటువంటి వాడిగా చూపించటానికి వెల్లడి చేయబడినటువంటి సంగతులు అవి. అందువలన ప్రభువైన యేసుని గురించి మనకి ఏం తెలుసో కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. ధనవంతుడు అంటే పరలోకపు వైభోగాన్ని కలిగిన వాడు, దేవత్వం కలిగిన వాడై ఉండి మట్టి గట్టాల్లో బ్రతుకుతున్నటువంటి ఈ లోకానికి, భూలోకానికి ఎందుకు వచ్చినటువంటి అవసరం వచ్చిందో. అందువల్ల ప్రభువైన యేసుని గురించినటువంటి కొన్ని సంగతుల్లో మరొకసారి మనం చదివి ముందుకు వెళ్ళబోతూ ఉంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదివితే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని ఆయన దరిద్రుడయ్యాడు. ప్రభువైన యేసు ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడంట. ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు కానీ, లోకంలో బ్రతికినటువంటి దినాలు కానీ, లోకమును విడిచి వెళ్ళేటువంటి సిలువ వేయబడినటువంటి సమయాల్లో కానీ ప్రభువైన యేసు యొక్క పరిస్థితులు ఎలాగుంటాయి. వాస్తవంగా ఆయన పుట్టినప్పుడు పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండి పెట్టారు అని తెలియచేశాడు. లోకసువార్త 2వ అధ్యాయంలో, లోకసువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో క్రీస్తు ప్రభు యొక్క జననము, జన్మించినటువంటి స్థలము అది ఎలాగునుందో, ఎట్టి స్థలములో ఆయన పరుండు పెట్టారో, నిజంగా ఆయన యొక్క దయనీయమైనటువంటి పరిస్థితులు మనుషుల్ని కలిచివేస్తూ ఉంటాయి.
ఎంత ఎంత మరింత ఎంతగా దిగజారిపోయినటువంటి పరిస్థితి అనిపించేలాగా ఉంటుంది. పశువుల తొట్టులో పొరండు పెట్టడం, పుట్టగానే బిడ్డలకు ఈ రోజున వేడుకలు చేసేటువంటి వారముగా మనం ఉన్నాం. ఏం సార్, పుట్టిన బిడ్డలను తీసుకెళ్ళి ఉయ్యాల్లో వేయటం, కొంతమంది బంగారపు ఉయ్యాల్లో వేయటం, తమ బిడ్డలను ఎలాగని చూసుకుంటున్నారు ఒకరోజు ఈ రోజున ఉన్నటువంటి ప్రజలు. ఒక రోజున ప్రభువైన యేసు పుట్టినప్పుడు ప్రభువైన యేసు ఫస్ట్గా తను పరుండు పెట్టడానికి, ఆయన పడుకోబెట్టడానికి ఏర్పరచబడినటువంటి స్థలము పశువుల తొట్టి. లోకసువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనక తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పొరుండు పెట్టినటువంటి అత్యంత దయనీయమైన పరిస్థితి. ఏ తల్లిదండ్రులు అనుకుంటారండి పశువుల తొట్టిలో పడుకోబెట్టడం అంటే? పశువులు తొట్టు ఉన్నటువంటి స్థలంలోనికి కనీసం తమ బిడ్డలను అడుగైనా పెట్టనేస్తారా ఈ రోజునటువంటి తల్లిదండ్రులు? పశువులు గడ్డి మేసే స్థలాలు ఎలాగుంటాయి? పశువులకు నీళ్లు పెట్టే స్థలాలు ఎలాగుంటాయి? పశువులు నిరంతరం ఒకే స్థలంలో ఉండేటువంటి ప్రాంతాలు ఎలాగుంటాయి? పశువులు సంచరించేటువంటి స్థలాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎరిగినటువంటి మనకు ప్రభువైన యేసు యొక్క దేనత్వం ఎలాగని కనిపిస్తుంది. ఏమి తగ్గింపు కలిగినటువంటి మనసు అది. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మానవ జాతికి. నిత్యము అసహించుకునేటువంటి మనము పశువుల దగ్గర రానేము, పశువులు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళము, పశువులు ఉన్నటువంటి ప్రాంతంలో కనీసం 10 నిమిషాలు నిలబడలేము. ప్రభువైన యేసు జన్మించినప్పుడు తీసుకెళ్ళి పశువుల తొట్టిలో పొరుండు పెట్టారంటే అసలు ఏంటి? అసలు అది దేనికోసం చేస్తున్నాడు ఇదంతా? ఏమి నెరవేర్చడం కోసం ఈ రకమైనటువంటి తగ్గింపు తన జీవితంలో కనపరుచుకుంటూ వస్తున్నాడు ప్రతి అణువున, ప్రతి సందర్భంలో. మీ బిడ్డలను అయితే నిజంగా ఆ స్థలాల్లో ఉంచుతారా? అసలు ఉంచుతారా సార్? మన బిడ్డలను అయితే ఉంచుతారా? అసలు రంగు ఉయ్యాలు చేస్తాం. అవసరమైతే బంగారంతో చేయించగలిగి ఉన్నట్లయితే బంగారపు ఉయ్యాలు చేసి బంగారపు ఉయ్యాల్లో పెట్టేటువంటి మనుషులు మనం. నిజం, ఎవరి తల్లిదండ్రులైనకి అదే ప్రేమ ఉంటుంది. తమ బిడ్డలకి మంచి చేయాలని తలంచే వాళ్ళంగా ఉంటే ప్రభువైన యేసు యొక్క జననం ఏంటి? పశువుల పాకలో. ఏ మనుషుడు ఎలాగన పుట్టాలని కోరుకోడు. ప్రభువైన యేసుకు తెలుసు తను పుట్టబోయేటువంటి పరిస్థితి ఎలాగుంటాయో, ఏ స్థలంలో తనను పొరుండు పెడతారో తనకు తెలుసు. మనమైతే ఎలాగుండాలి అలాగుండాలా, ఇక్కడైతేనే అక్కడైతేనే, ఒకవేళ అక్కడ ఎలాగుంటే ఉండను, ఇక్కడ ఎలాగైతే ఉండను, ఎన్నో కారణాలు చెప్తూ ఉంటాం మనమైతే. ప్రభువైన యేసుకు తెలుసు తాను పుట్టబోతున్నటువంటి సమయము, పుడుతున్నటువంటి స్థలము అది ఎలాగుంటుందో ఆయనకు తెలుసు. ప్రభువైన యేసు జన్మించినటువంటి దినాల్లో తను జన్మించినటువంటి స్థలమును బట్టి, ఉంచబడినటువంటి చుట్టబడినటువంటి పొత్తిగుడ్డలను బట్టి ఆయన దయనీయత కనపడతా ఉంటే, తాను ఎదుగుతున్నటువంటి సమయంలో తనతో ఒక మనుషుడు వచ్చి మాట్లాడతాడు. భూమి మీద తను సంచారం చేస్తున్నాడు, అనేక స్థలాలకు వెళుతూ ప్రకటన చేస్తున్న సమయంలో ఒక మనుషుడు వచ్చి మాట్లాడతాడు. అయ్యా, నేను కూడా నీతో పాటే అని అన్నాడు. నీతో పాటు నేను ఉంటా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా, నువ్వేం తింటా, నిన్ను వెంబడించడానికి నేను ఇష్టపడుతున్నా, నీతో పాటు నేను నడవాలని కోరుకుంటున్నానని ఒక మనుషులు వస్తాడు. ప్రభువైన యేసు ఆ సమయాన్ని చెప్పినటువంటి మాట అద్భుతం. మత్తయి సువార్తలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. ఒక మనుషుడు ప్రభువైన యేసును చూసి ఆయన వెంబడించాలని, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తానని మాట్లాడతాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు చదివితే లాగిన రాయబడి ఉంటాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయము. యేసు ఆయన దగ్గర ఉన్నటువంటి జన సమూహమును చూసి
అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుటకైన స్థలము లేదని అతనితో చెప్పాను. ఆకాశ పక్షులకు ఉన్నాయి గూళ్ళు, నక్కలకు ఉన్నాయి స్థలాలు. భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఏ మనుషుడైనా ఏదో ఒక స్థలంలో తలవాల్చుకుంటాడు. కొద్దిసేపు విశ్రాంతిగా, విశ్రమం తీసుకునేటువంటి స్థానాలుగా అవి పెట్టుకుంటారు. సొలొమోను రాజమందిరాన్ని కట్టించుకున్నాడు, రాజనగరనే కట్టించుకున్నాడు. తన కోసము రాజనగర్లు కట్టించుకున్నటువంటి సొలొమోను మత్తయి సువార్త 12వ అధ్యాయంలో సొలొమోనును ఉద్దేశించి ప్రభువైన యేసుతో కంపేర్ చేసేటువంటి క్రమంలో భూమి మీద అత్యంత ధనవంతుడైనటువంటి మహారాజుగా చెప్పబడినటువంటి సొలొమోనుతో ప్రభువైన యేసును పోల్చి చూసినప్పుడు ప్రభువైన యేసుని గురించి ప్రభువైన యేసు ఎలాగని మాట్లాడాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలాగా రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయం 42వ వచనంలో, విమర్శ దిన సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపమును చేయును. ఆమె సొలొమోను కంటే జ్ఞానము వినుటకు భూమి అంతము నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. తను చూపించుకొని ప్రభువైన యేసు ఒక రోజున సొలొమోనే గొప్పవాడిగా, సొలొమోను కట్టించుకున్నటువంటి కట్టడాలే మహా కట్టడాలుగా, సొలొమోను పట్టుకున్నదల్లా బంగారము, సొలొమోను కూర్చోడానికి బంగారము, సొలొమోను ప్రాణము చేయడానికి పాత్రలు బంగారము, ఇలాగన ప్రతిదీ బంగారమయమైనటువంటి ఆ భోగాన్ని అనుభవించినటువంటి సొలొమోను చూపించి సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అని అన్నాడు. క్రీస్తు ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు. ఇది వేరే వాళ్ళు చెప్తే నమ్మదగిన మాట కాదు, కానీ ప్రభువైన యేసు తానుగా సాక్షాత్తు చెప్పినటువంటి మాట ఇది. సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను ఏం చేశాడు? సొలొమోను తాను ఉండటానికి, తాను నివసించడానికి రాజనగర్లు కట్టించాడట. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో సొలొమోను తన కొరకు కట్టించుకున్నటువంటి విలాసవంతమైనటువంటి ఉద్యానవనములు ఉన్నాయి, రాజనగర్లు ఉన్నాయి. తన తోటలను తడపడానికి చెరువులను, నదులను కలుపుకుంటూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. వెండి బంగారాలు సంపాదించేటువంటి మనుషుడిగా సొలొమోను ఉన్నాడు. ప్రభువైన యేసు తలవాల్చుకోవటానికి స్థలం లేదా? సొలొమోను లాంటి మహనీయుల్ని ఎంతమందినో భూమి మీదకి తీసుకురావటంలో ఆయన ప్రమేయము, ఆయన పాత్ర, ఆయన జోక్యం ఉంది. కలిగినది ఏది ఆయన లేకోకుండా కలగలేదన్నాడంటే ప్రభువైన యేసు లేకుండా ఏమీ కలగల. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు మనం చదువుతూ ఉంటాం. నా కొరకు రాజనగర్లు కట్టించుకుంటుని 4వ వచనంలో, నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలను నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని, సాయంత్రము చల్లపూట సరదాగా అనిపించినప్పుడల్లా తిరగటానికి సొలొమోను తన కొరకు నాటించుకున్నటువంటి తోటలు వైవిధ్యమైనటువంటి తోటలు. ఉద్యానవనాలు నాటించుకున్నాడంట, శృంగార వనాలు నాటించుకున్నాడంట. తనకు కాలక్షేపం చేయాలనుకున్నప్పుడల్లా తను ఫామ్ హౌస్కి వెళ్తాడు, సరదాగా ఉంటాడు. ప్రతిదాన్ని దాని యొక్క అందచందాలను చూస్తాడు, సంతోషపడతాడు, హృదయాన్ని సంతుష్టిపరుచుకుంటాడు. ప్రభువైన యేసు ఏంటి? కనీసం తలవాల్చుకోవటానికి ఒకడొచ్చి అడుగుతాడు, అయ్యా నువ్వు ఎక్కడుంటే అక్కడ, నువ్వు ఎటు వెళ్తే అటు, నేను వెంబడించడానికి రెడీ అయ్యానని అంటాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనంలో ప్రభువైన యేసు తన పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ప్రభువైన యేసు ఉన్నాడో ఆలోచించే.
ఒకటి, ఆయన జన్మించినటువంటి జన్మ స్థలము ఏదైతే ఉందో, ఆయన పుట్టినప్పుడు ఆయన ఉంచినటువంటి స్థలము ఏదైతే ఉందో, పొత్తిగొడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబట్టడానికి సైతము అంగీకరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు ప్రభువైన యేసు. ఏం తెలుసు మనకు ప్రభువైన యేసుని గురించి? సొలొమోను లాగా నగర్లు కట్టించుకోవాలనుకోలే. నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, నగరులను స్థాపించి తిని, వెండి బంగారాలను సంపాదించి తిని, ఇదంతా ఎవరి కోసం అంటే నా కోసమే. ఇది సొలొమోను యొక్క ఆలోచన అయితే, ప్రభువైన యేసు యొక్క ఆలోచన తన కోసం కాదు, సమస్త మానవాళి కోసం చేస్తున్నాడంట. పశువుల పాకలో పరుండి తొట్టిలో చుట్టబడి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. కేవలం ఏదో మనుషులందరి మనసును ఆకర్షించడానికి కాదంట. మనుషులందరి మనసు తన వైపు తిప్పుకోవటం కోసం, తన కోసం చేయలే. చదువుతాం గ్రంథం మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనంలో, ప్రభువైన యేసుని వెంబడించడానికి ఒక మనుషుడు ఇష్టపడి తాను వస్తుంటే అతనితో ప్రభువైన యేసు ఏం చెప్తున్నాడో చదువుతాం. అందుకు యేసు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు. సాయంత్రం అయిందంటే ఖచ్చితంగా ఏదో ఒక స్థలంలో నక్కలు తన యొక్క బొరియలను చూసుకుంటాయి. ఒకవేళ బొరియలు తనకంటూ తన సొంత బొరియలు లేకపోతే తన కోసం తను ఖచ్చితంగా ఆ రోజు నుంచి అయినా ప్రయత్నం చేస్తుంది. ఒక బొరియ తన కోసం ఉండాలని, తను దాక్కోవటానికి, తన తలవాల్చుకోవటానికి, తనకు విశ్రమ స్థానంగా ఉండటానికి ఖచ్చితంగా ప్రతిదీ ఒక పని చేస్తుంది. ఆకాశ పక్షులను చూడండి, గూళ్ళు కట్టుకుంటాయి, సొంత గూళ్ళు కట్టుకుంటాయి. ఎంత నైపుణ్యంగా కడతాయో గూళ్ళు. కాబట్టి నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి. ఎవరికి లేదు తలవాల్చుకోవడానికి స్థలం? ప్రభువైన యేసుకి తలవాల్చుకోవటానికి స్థలం లేదు. నువ్వేదో నాతో పాటు వచ్చేద్దాం అనుకుంటున్నావేమో, నేనేదో అనుభవించేస్తున్నానని, నేనేదో స్టేటస్ ఉన్నటువంటి వాడినని, నేను ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో నువ్వు బాగా క్షేమంగా ఉంటావు అనుకుంటున్నావేమో. నా పరిస్థితి ఇది, మరి నీకు ఇష్టమైతే అని అన్నాడు. అంతే. ఇంకొస్తాడండి ఎవడన్నా ప్రభువైన యేసుతో పాటు ఇలాగంటే? నన్ను చూసి ఏమనుకున్నావో, ఎలాగో చూసి వెంబడించాలని మనసు కలిగింది నాకైతే తెలియదు, కానీ నా పరిస్థితి అయితే ఇది, తలవాల్చుకోవటానికి స్థలం లేదు. ఒక మనుషుడు ఇంకో మనుషుని వెంబడించాలంటే ఏం చూసి వెంబడిస్తాడు? ఆయనకి ఇంకేదైనా మేలు జరిగిద్దేమోనని, పరిస్థితి మారుతాడేమోనని, కొంచెం గొప్పవాళ్ళు అవుతామేమో ఆయన వెంబడిపడి తిరిగితే అనుకుని కదా వెంబడించేది. క్రీస్తు ప్రభుని అలాగనే ఒకవేళ ఆ ఇంటెన్షన్తోనే అడిగాడేమో, నిన్ను వెంబడిస్తా, నా జీవితం మారిపోయింది, నా పొజిషన్ మారిపోయింది అని అన్నాడు. నా పరిస్థితి అయితే ఇది, తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదు. ఒకవేళ నీకు ఇష్టమైతే వద్దురా బాబు, నువ్వు ఎలాగ ఆలోచన చేశావు కాబట్టి వద్దురా బాబు అని అన్నాడు. నెంబర్ 1, పశువుల తొట్టిలో అత్యంత దయనమైనటువంటి పరిస్థితుల్లో పరుండబెట్టడానికి సహితము తనకు తానుగా తగ్గించుకోగలిగినటువంటి మనసు క్రీస్తు ప్రభువులో కనబడుతుంది. నెంబర్ 2, తలవాల్చుకోవటానికి సైతము తనకంటూ ఒక సొంత స్థలము లేనటువంటి మహనీయుడిగా కనబడుతున్నాడు క్రీస్తు. నెంబర్ 3, తన చేతిలో, తన పాకెట్లో ఏ రోజైనా సరే కొంత సొమ్ము పెట్టుకుని తిరిగేవాడు కాదు క్రీస్తు. ఈ రోజుల్లో ఏ మనుషుడు ఉంటాడండి డబ్బు లేకోకుండా? మీ పాకెట్లో అసలు మినిమం ఒక స్థలాన్ని విడిచి వెళ్తున్నామంటే, ఇంటి నుంచి బయటికి వెళ్తున్నామంటే మినిమం ఈ రోజున ఒక మనుషుడు 500 రూపాయలు చేతిలో పట్టుకుని వెళ్తున్న మనుషులు ఉంటాడు. 500 రూపీస్ ఉంటుందా ఉండదా? ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్తున్నామంటే ముందుగానే అన్ని ప్రీ ప్లాన్డ్గా ఉంటాం. మేము ఈ స్థలానికి వెళ్తున్నాం, ఎటు వస్తుందో ఏంటో, ఎక్కడ అవసరం అవుతుందో ఏంటో, ఏదన్నా త్రాగాలనుకున్నా, ఏదైనా తినాలనుకున్నా, ఇంకేదన్నా తన అవసరాలు తీర్చుకోవాలనుకున్నా ఖచ్చితంగా తన పాకెట్ మనీగా పట్టుకుని వెళ్తున్నటువంటి మనుషులు ఈ రోజునుంటే, ప్రభువైన యేసు సంచారం చేసినటువంటి తన యొక్క ప్రయాణాల్లో
తన చేతుల్లో డబ్బు పెట్టుకొని తన అవసరాలు తీర్చుకునేటువంటి ఆలోచనతో ఏనాడైనా తన పాకెట్లో ఉన్నట్టుగా మనకు కనిపించలే. ఒకవేళ తన పాకెట్లోనే తన ఏదైనా అమౌంట్ ఉన్నట్లయితే ఒకరోజు నీ ప్రశ్న అడుగుతాడు ఒక ఆయన వచ్చి, ఏంటి మీ గురువు గారు ఏమి ట్యాక్స్ పే చేయడా అని అడిగాడు ఒక ఆయన వచ్చి. మీ బోధకుడు ఏమి ట్యాక్స్ పే చేయడా? ఈ సంభాషణ ఒక ఆయన మాట్లాడుతూ ఉంటుంటాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మీ బోధకుడు ట్యాక్స్ పే చేస్తాడా లేదా పేతురుతో సంభాషణ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభువైన యేసు వింటాడు. ఈ సంభాషణ అంతా వింటాడు. దగ్గరుండి వింటాడా? కాదు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. పసిగట్టేసాడు ప్రభువైన యేసు మనుషుని యొక్క ఆంతర్యములను, హృదయపు ఆలోచనలను, వారి భాష, వారి సంభాషణ సమస్తాన్ని చూడగలిగినటువంటి వాడు కాబట్టి ప్రభువైన యేసు వారు ఏం మాట్లాడుకుంటున్నారో దాన్ని చూశాడంట. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశేకలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చారు. ఒక్కొక్క తలకి అరశేకెల్ పన్ను. అరశేకెల్, షేకెల్ అనేది ఒక కాయిన్ అయితే అరశేకెలు ఆ రోజున విధించబడినటువంటి ట్యాక్స్. అది మనిషికి అరశేకెల్ పే చేయాలి. కాబట్టి ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చేసేసారు. ప్రభువైన యేసుతో పాటు ఉన్నటువంటి మనుషులతో మాట్లాడుతున్నారు. మీ బోధకుడు ట్యాక్స్ పే చేసేవాడా, పే చేయడం వాడా? దానికి సంభాషణ మాట్లాడుతూ ఉన్నారు. చదువుతాం. మీ బోధకుడు ఈ అరశేకలు చెల్లింపడా అని అడగగా చెల్లించును అనేను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, బయట వచ్చినవాడు ఎవడో, వచ్చినవాడు దేని గురించి సంభాషణ చేశాడో, ఎవరితో సంభాషణ చేశాడో, ఇంటి లోపల ఉన్నటువంటి ప్రభువైన యేసు ఆయన మాట్లాడక మునిపే, ఏంది కలెక్టర్స్ వచ్చారా, ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చేసారా అని అన్నాడు. కృష్ణబాబు తెలిసిపోతుంది అలాగా. పశువుల తొట్టిలో పరుండి పెడతారని తెలియదా కృష్ణబాబుకి? పశువుల తొట్టిలో పరుండి పెడతారండి. తలవాల్చుకోవటానికి సైతము నిలవరమైనటువంటి ఒక స్థలము లేకోకుండా తిరగాల్సి వస్తుంది. ప్రభువైన యేసుకు తెలుసు. ట్యాక్స్ పే చేయమని ఒక మనుషులు వస్తే పేతురు బయట మాట్లాడాడు, లోపలికి వెళ్ళి ప్రభువైన యేసుతో సంభాషణ చేస్తున్నాడు. తను లోపలికి వెళ్ళి అడగక మునిపే ప్రభువైన యేసే మాట్లాడుతున్నాడంట. ఏం ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారా అని అన్నాడు. ఏం చేయబోతున్నాడు చూద్దాం గ్రంథంలో. నీకేమి తోచుచున్నది సీమోనా, నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి వద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా? ఒకవేళ ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే ఎవరి దగ్గర వసూలు చేస్తారు ట్యాక్స్? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తాడా రాజు? తన ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తాడా రాజు? రాజు ఇంటి మినహా ఉండిద్దా? ఒక ప్రభుత్వము, ఒక పరిపాలన, ఒక రూల్ తీసుకొచ్చినప్పుడు తన ఇంటిలో వసూలు చేయడు ఏ రాజు. రాజ్య పరిపాలన చేసినటువంటి ఏ రాజుకి అది మినహాయింపుగా ఉంటుంది. వారి దగ్గర కూడా తీసుకొచ్చి పెట్టరు. ఎందుకంటే తన ఇంట్లో పుట్టినవాడు కాబట్టి, కుమారుడు కాబట్టి. కుమారుల దగ్గర తండ్రి ట్యాక్స్ వసూలు చేస్తాడా? వసూలు చేయడు కదా. సరే, వసూలు చేసేవాడు వచ్చాడు కదా, అందుట్లో మీ బోధకుడికి కడతాడా లేదని అన్నాడు కదా, నేను కట్టేస్తాను అన్నాడు. అసలు ఎవరి దగ్గర ట్యాక్స్ కట్టేస్తున్నారు వీళ్ళు? అది లేదు వీళ్ళకి ఆలోచన. వచ్చేసారు, అడిగారు. ఆయన ఎవరో తెలియక ఉన్నట్టున్నారు కదా, గ్రహించట్లేదు కదా కృష్ణబాబు ఎవరో. అయినప్పటికీ రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ ఉంది కదా, రూల్ చేసేద్దాం అని అన్నాడు. అంతే. ట్యాక్స్ కట్టవలసిన వాడే ట్యాక్స్ కట్టలా, ట్యాక్స్ కట్టేస్తున్నారు కాబట్టి సర్లే కట్టేద్దాం అని అన్నాడు. అంతే. కాబట్టి కింద భాగంలో మనం చదువుతాం చూడండి. అతడు అన్యుల వద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నువ్వు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకొచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరు. ఏంటండి కృష్ణ బాబు,
ఏ చేపను పట్టుకుంటే దాంట్లో ఏముంటుందో తెలిసినటువంటి వాడిగా ఉండి అసలు ఏంటి ప్రభువైన యేసు చేసేది. సముద్రమునకు పోయి గాలం వేసి మొదట నీకు ఏదైతే పడుతుందో ఆ ఫస్ట్ దాంట్లోనే ఈయన పెట్టొచ్చాడా? సముద్రానికి వెళ్ళి గాలం వేయండి, అనుకున్న చేప వస్తుందో రాదో. అలా పట్టగలిగినటువంటి ఫిషర్మెన్ ఎవరున్నారో నాకు తెలియదు లోకంలో. ప్రభువైన యేసు యొక్క ఆజ్ఞలో, ఆయన మాటల్లో ఎంత శక్తి వెల్లడవుతుందో. సముద్రానికి వెళ్ళు, గాలమై మొట్టమొదటిగా నీ గాలానికి పట్టినటువంటి చేప నోరుని తెరిచి చూడు, దాంట్లో షేకేలు ఉంటుంది, నీకు నాకు సరిపోతుంది, ట్యాక్స్ పే చేయాలి. మహత్తరమైన కార్యక్రమాలు క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో. పశువులు తొట్టిలో పరుండబెట్టడానికి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా, కనీసం తలదాల్చుకోవటానికి స్థలం లేనటువంటి వాడికి ప్రభువైన యేసు చిత్రీకరించబడి చూపబడితే లోకంలో, కనీసం తన చేతిలో ఏదైనా ఒకటి కలిగిన వాడిగా ప్రభువైన యేసు చూపించబడలేదు. ఆ రోజుల్లో వచ్చి అడుగుతున్నారు బయట. ఒకవేళ తన జేబులోనో పాకెట్లో ఉన్నాడైతే ఎవరితో మాట పట్టడానికి లేదా బై పే చేసి మనం మొత్తం ముందు ఉండకూడదు. వాళ్ళు అస్సలు మాట పడం. మనం ఎవరికైనా మనం ఏదైనా చెల్లించవలసిన వారం అయి ఉంటే మన జేబులో ఏదన్నా ఉన్నట్లయితే అస్సలు మాట పడం. ప్రభువైన యేసు తన పాకెట్లో తీసి ఇలా ఇవ్వాల. మీ దగ్గర ఎంత ఉందో చూడండి, ఎవరి దగ్గర ఉందా అడగల. తను చూపించాడు మార్గం. సముద్రానికి వెళ్ళు, గాలమై మొట్టమొదటికి ఏది పైకి వస్తుందో దాన్ని నోరు తెరిచి చూడు, దాంట్లో షేకేలు ఉంటుంది. అరషేకేలే కదా మనం కట్టాల్సింది, అది నీకు నాకని అన్నాడు. మహత్తరమైనటువంటి కార్యములు ప్రభువైన యేసు యొక్క జీవితంలో వెల్లడి చేయబడుకుంటూ వస్తూనే ఉన్నాయి. అందువలన పశువుల తొట్లో పరుండ పెట్టబడ్డాడు. తలవాల్చుకోవడానికి స్థలం లేదు. తన జేబులో కానీ తన పాకెట్లో కానీ తన చేతిలో ఏనాడైనా సరే సొమ్మున్నటువంటి వాడికి కనిపించినటువంటి ప్రభువైన యేసు తాను చనిపోయిన సమయంలో, తాను చనిపోయినటువంటి సమయంలో, సిలువ వేయబడటానికి ఆ సమయంలో ఆ సందర్భంలో తన ఒంటి మీద వస్త్రములు సైతము తనకు మిగలనేకోకుండా చేశాడు. తన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు సైతం ఆయనవి వదిలేసేంట్రా, అవి వద్దు అని అన్నట్టుగా భావించలేదంట. మిగలనేలా. ఏ మతమని ఆయన్ని భావించి రోమ ప్రభుత్వం వారు ఒక రకంగా చూస్తున్నారో, ఆ రోమ ప్రభుత్వం వారి యొక్క మనసు ఎలాగని కలిగిందంటే ఆయన ధరించినటువంటి వస్త్రాలు సైతం తీసేసుకోవాలి. దాని మీద పోటీ మళ్ళీ వాళ్ళకి. నేరస్తుడిగా పరిగణించబడి పిలాతు చేత ఘోరంగా శిక్షించబడిన తర్వాత ఆయన వస్త్రాలు ఆయనకు ధరించి తీసుకుని వెళ్ళిపోతుంటే, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మనుషులో కలిగినటువంటి ఒక విచిత్రమైన కోరిక ఏంటంటే, ఈ వస్త్రాలు నాకు కావాలంటే నాకు కావాలి. ఒకడి మీద ఒకడు పోటీ. ఆఖరికి ఆయన వస్త్రాలు కూడా ఆయన మీద మిగలనేరా? ఏంటి క్రీస్తు ప్రభు జన్మించిన దగ్గర నుంచి ప్రతి సందర్భాన్ని, ప్రతి అణువును గమనించుకుంటూ వస్తుంటే తాను ఎంతగా తనకు తానుగా ఎంతగా తగ్గించుకుంటూ, ఎంతగా తనకు తనుగా లేనివానిగా చేసుకుంటూ. మత్తయి సువార్తలో మనం చదివితే ఆయన వస్త్రాల కోసం చీట్లు వేసినటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉంటాయి. ప్రభువైన యేసుని సిలువ వేసేటువంటి సమయానికి తీసుకొచ్చిన తర్వాత ఆయన వస్త్రాల కోసం వారు కొట్లాడటం. ఇరవై 27వ అధ్యాయంలో 27వ వచనం చదువుతుంది చూడండి. 27వ అధ్యాయం 27వ వచనంలో చదివితే,
అధికార మందిరంలోనికి తీసుకుని పోయి సమకూర్చిరి. వారి వస్త్రములు తీసివేసి ఎర్రని అంగీ ఒకటి తొడిగించేసి ముళ్ళ కిరీటాన్ని అల్లి తల మీద పెట్టి ఒక విల్లు ఆయన కుడి చేతిలో పెట్టేసేసారు. 31వ వచనంలో ఆయన అపహసించి 31 ఆయన అంగీని తీసివేసి ఆయన వస్త్రములు తొడిగేసేసి మరలా తీసుకొని వచ్చేస్తారు. కాబట్టి ఏ వస్త్రాలు అయితే ప్రభు అయిన యేసు వేసుకున్నాడో వాటిని తీసివేస్తారు, కోటింగ్ వేస్తారు, మరలా వస్త్రాలను ధరింప చేస్తారు. ఏ వస్త్రాలు అయితే తనవై ఉన్నాయో ఆ వస్త్రాలతో తను సిలువ వేయబడుతున్నటువంటి స్థలానికి వచ్చిన తర్వాత ఈ వస్త్రాల కోసం పోటీ, ఒకడికొకడు పోటీ పడతా ఉంటుంటారు. కొట్లాడి ఆయన వస్త్రాలను చీట్లు వేసుకొని పంచుకుంటారు. 35వ వచనంలో వారు ఆయన సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచేసుకున్నారు. ఆఖరికి ఆయన వస్త్రాలు కూడా ఆయనకు మిగిలినకుండా చేసేసారా? ఏ దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు అయిన యేసు ఉంటున్నాడు చూడండి. సహజంగా చనిపోయినటువంటి మనుషుడు ఎవరైనా చనిపోతే ఏం చేస్తుంటారు? ఆయన ధరించిన ఎన్ని వస్త్రాలు ఉంటాయో అన్ని వస్త్రాలు తీసుకెళ్ళి అందుట్లో వేస్తారు. సమాధిలో వేసేసేటువంటి కల్చర్ ఈ రోజుకి ఉంది. ఏ మనుషులైనా చనిపోతే తనకు కలిగినటువంటి వస్త్రాలన్నిటిని తీసుకెళ్ళి ఆయనతో పాటు సమాధిలో పడేసేస్తుంటారు కదండి. ఆయన ధరించిన వస్త్రాలు, ఆయన పడున్నటువంటి పరుపు, ఆయన ఉపయోగించినటువంటి ప్రతి వస్తువు ఏదన్నా ఉన్నట్లయితే అది వస్త్ర సంబంధమైనటువంటిది అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళి అన్నిటినీ వాళ్ళతో పాటు వేసేస్తుంటారు. ప్రభు అయిన యేసుకు సంబంధించి తాను ధరించిన వస్త్రాలు సైతం తనకు మిగలకుండా చేసేసి చీట్లు వేసేసారంట. ఇదేవనికి అని చించేసుకోవటం ఇష్టం లేక. ఏ వస్త్రం ధరించాడు నిజంగా అది ఎవరు డొనేట్ చేశారు నాకు తెలియదు. అది పైనుంచి కిందకి ఏకరీతిగా ఉన్నటువంటి వస్త్రం కాబట్టి దాన్ని చించేసుకోవటానికి ఎవరికి ఇష్టం లేక దానికోసం చీట్లు వేశారంట. రోమ ప్రభుత్వంలో పనిచేసేటువంటి సైనికులను సైతం ఆకర్షించగలిగినటువంటి వస్త్రమా అది? అయి ఉండొచ్చు. సైనికులు ఏదైనా చేయగలరు, ఏదైనా నింద వేయగలరు ఎవడి మీద. నువ్వు ఇది చేసావు, ఇది కడతావా లేదని నిలబెట్టి ఎంతైనా వసూలు చేస్తారు వాళ్ళు. బాప్తిస్మం ఇచ్చి ఆహ్వానం అంటాడు, అయ్యా మీకు నియమించబడిన ఒక శాలరీ ఉంది కదా, దాంతో సాటిస్ఫై అవ్వండి, ఎవరి మీద నింద వేసి కలెక్ట్ చేయమాకండి అన్నాడు. కలెక్ట్ చేయగలరు వాళ్ళు, కలెక్ట్ చేయగలరు. అలా కలెక్ట్ చేసి తనకు ఏదైనా కొనుక్కోగలడు. కానీ అలాంటి వాడికి సైతం ఈ వస్త్రం మీద ప్రేమ కలిగిందంటే వాడికి ఏదో ఇది ఇష్టమే కాదు. ప్రభు అయిన యేసు యొక్క లైఫ్ ఎలా చూపించాలనుకున్నాడు దాన్ని చూపించడం కోసం ఆఖరికి తన వస్త్రాలు సైతం తనకు మిగలకోకుండా చేయబడినటువంటి మహనీయుడిగా క్రీస్తు ప్రభు కనపడుతున్నాడు. నెంబర్ 5, ప్రభు అయిన యేసు చనిపోయిన తర్వాత పాతి పెట్టడానికి ఇది మా స్థలం అని చెప్పుకునేటువంటి స్థలం లేదు. ఇది మన వాళ్ళు ఉండేది, ఇది మన ఇంటి కోసం కొన్నది, మన ఇంటి పేరట ఉన్నటువంటి వాళ్ళందరి కోసం ఇది సమాధులు దొడ్డిగా పెట్టబడేది. ఒకరోజున అబ్రహాం కొన్నాడు. మీ జ్ఞాపకం ఉందా? మకెల్పా ప్రాంతంలో మమ్రే దగ్గర మకెల్పా అనేటువంటి స్థలం దగ్గర ఒక పొలాన్ని షేతు కుమారుల దగ్గర కొంటాడు. దేనికోసం అంటే ఇది శ్మశానం కోసం, అనగా చనిపోయినటువంటి వారిని పాతి పెట్టడం కోసం, సమాధుల కోసం కొన్నాడంట. తన ఇంటి వారు ఎవరు చనిపోయినా, షారా చనిపోయింది పాతి పెట్టాడు, అబ్రహాం చనిపోయాడు అదే స్థలానికి తీసుకెళ్ళబడ్డాడు, ఇస్సాకు చనిపోయాడు అదే స్థలానికి తీసుకెళ్ళబడ్డాడు, యాకోబు అంటాడు నా తండ్రి నా పితరులు ఎవరైతే ఉన్నారో వారు చనిపోయిన వారందరూ తీసుకెళ్ళినటువంటి స్థలంలోనికే నన్ను తీసుకెళ్ళండి అని చేసుకున్నారు. అంతటి సమకూర్పు అనేది యోధా జాతిలో ఒక రోజున ఉంది కదా. అది బయట ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించి కాదు. అది ఆదికాండం 49వ అధ్యాయంలో సమాధుల కోసం స్థలాలను సమకూర్చుకునేటువంటి పనిలో ఒక రోజున యోధులు పితరుడని భావించబడుతున్నటువంటి మన పితరుడైనటువంటి అబ్రహాము చేసినటువంటి పని కదా అది. తన కుటుంబం వారు ఎవరు చనిపోయినా సరే ఒకే స్థలంలో పాతి పెట్టడం కోసం, అండ్ తమకంటూ ఒక స్థలం ఉండాలని, చనిపోయిన వారి కోసం ఒక స్థలం ఒకటి ఉండాలని కేటాయించుకుని స్థలాలు కొనుక్కున్నటువంటి వారు తమ పూర్వీకులైనటువంటి వారు అయి ఉండగా, ఈయనేంటి
అసలు ఈ చనిపోతే మందిది అని చెప్పుకునేటువంటి కుటుంబాన్ని చూజ్ చేసుకున్నాడు. ఆదికాండం 49 అధ్యాయంలో, ఆదికాండము 49 అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 30వ వచనంలో, ఆదికాండం 49 అధ్యాయం 30వ వచనంలో, మనం చాలా స్పీడ్గా చదవలసిన వారమై ఉంటాం, చాలా స్లోకి వెళ్తున్నాం. రైట్ చదువుతాం. 49 అధ్యాయం 30వ వచనంలో, హిత్యుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుట ఉన్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యంగా కొన్నాడు. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే లేయాను పాతిపెట్టిరి. అక్కడనే నన్ను కూడా తీసుకెళ్ళి పాతిపెట్టండి. ఆ స్థలంలో ఎవరెవరిని తీసుకెళ్ళారని చెప్తున్నాడు. శారా అక్కడే, అబ్రహాం అక్కడే, లేయా అక్కడే, ఇస్సాకు అక్కడే, రెబ్కా అక్కడే, రాహేల్ అక్కడే. ప్రస్తుతం నేను వెళ్ళిపోతున్నాను, నా దేహాన్ని తీసుకెళ్ళి అదే స్థలంలో పెట్టండి. తమకంటూ, తమ కుటుంబం కోసం అంటూ ఒక స్థలాలు ఏర్పాటు చేసుకొని తాము వెళ్ళిపోయిన తర్వాత ఈ స్థలంలో నన్ను పెట్టండి అని కోరుకుంటున్నటువంటి ఆ తరంలో ప్రభువైన యేసు చనిపోతే తమ వాళ్ళు ఉండే స్థలం అని చెప్పుకోవటానికి లేనటువంటి అత్యంత దౌర్భాగ్యమైనటువంటి కుటుంబాలను క్రీస్తు ప్రభు ఎంచుకోవటం ఏమిటో ఈ లోకానికి రావటానికి. కనీసం సమాధి చేయటానికి సైతం సొంతది కాదంట. ఎవరో ఒక ఆయన, అమెరితయ్య యేసేపు అనేవాడు ఒక ఆయన కోసం తొలిపించుకున్నాడంట. తన ఇంటి వారి కోసం, మరి ఎవరి కోసం తొలిపించాడో తనకంటూ ఒక స్థలంలో ఒక రాతిని తొలిపించి ఇది తన కోసం పెట్టుకున్నాడంట. మత్తయి సువార్త 27 అధ్యాయంలో మనం చదివితే ఆ సంగతులు కనబడతా ఉంటాయి. మత్తయి సువార్త 27 అధ్యాయంలో ప్రభువైన యేసు యొక్క జీవితాన్ని గురించి ఆలోచించగలిగితే ఈ మన జీవితాలు అలా ఉండవండి. అసలు ఎలా బ్రతుకుతారో తెలుసా క్రైస్తవులు? అసలు దేనికి బెదిరేరు, దేనికి ఎలగడు, దేనికి ఇది నాకు తక్కువైంది అనుకోడు. ఎలా ఉంటే అలా, ఏది ఉంటే దాంతో సంతృప్తి కలుగు బ్రతుకుతూ ఉంటాడు. అసలు ఒక్కసారి ఆలోచించేయండి, ప్రభువైన యేసు కంటే నా దేవుడు నాకేం తక్కువ చేసాడని ఆలోచించేయండి. పశువుల తొట్టులో కానీ, పశువుల పాకలో కానీ ఎప్పుడన్నా పడుకునేంత పరిస్థితి, అంత దయనీయమైన పరిస్థితి మన కుటుంబాలు ఎప్పుడన్నా వచ్చాయండి? అసలు ప్రభువైన యేసుతో కంపేర్ చేసుకోగలిగితే అసలు మన జీవితాలు ఏంటి? అందువల్ల క్రైస్తవుడిగా బ్రతకటం అనేది ఒక భాగ్యం. ఎవ్వరు అసంతృప్తి చెందరు, ఎవ్వరు అలుగుడు ఉండదు, దేనికోసము దేవుని మీద అభియోగాలు ఉండవు. అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అన్నమాట. మనం చదువుతాం గ్రంథంలో మత్తయి సువార్త 27 అధ్యాయంలో, తను చనిపోయిన తర్వాత కనీసం తన దేహాన్ని పాతి పెట్టడానికి సహితము స్థలం లేనటువంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసు ఉంటే, అమెరితయ్య యేసేపు 57 యేసు శిష్యుడిగా ఉన్నటువంటి అమెరితయ్య యేసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలపప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా అప్పగించేసేసాడు. సిలువ వేసేసారు, ఎవరి దారిని వాళ్ళు ఉన్నారు, వదిలేసేసారు. చనిపోయాడని వదిలేసేసాడు, వెళ్ళిపోయాడు. ఇంకెవరు ఉంటారు సిలువ వేసిన స్థలంలో? ఉంటే తన తల్లి ఉండాలి, తను నమితంగా ప్రేమించేటువంటి తన శిష్యులు ఉండాలి. వాళ్ళు ఉండేటువంటి అంత ఛాన్స్ ఉండదేమో అని నేను అనుకుంటున్నా. ఆయన పొట్టుకొంగులోని చల్లా చెదురు. ప్రభువైన యేసుని ఎప్పుడైతే పట్టుకున్నారో
చల్ల చెదిరైపోయి చిచ్చి అసలు ఆయన మాకు తెలియదు అని అన్నాడు. ఒక ఆయన 3 సార్లు అన్నాడు అంట. కోడి కూసే టైంకి 3 సార్లు చెప్తావు అని అన్నాడు. తను 3వసారి ఎప్పుడైతే చెప్తాడో వెంటనే కోడి కూసింది. దుమ్మెత్తి పోసుకుంటున్నాడు, చి నేను ఎంత దౌర్భాగ్యున్నా అని. ఒకవేళ ఇంకెవరన్నా ఉన్నట్లయితే ప్రభువైన యేసు యొక్క ఆయన సిలువ వేయబడినటువంటి స్థలంలో తన ప్రాణం కంటే ఆయన్ని ప్రేమించేవాడు ఉంటాడు. ఎవడన్నా ఏదైనా జరగని ఆ స్థలంలో నేను ఉండాల్సిన స్థలం అది అనుకున్న మనుషుడు ఉంటాడు, గ్యారెంటీగా ఉంటాడు అక్కడ. కాబట్టి ఆయన సిలువ వేయబడ్డాడు, సిలువలో వేలాడి తీయబడుతున్నాడు. ధర్మశాస్త్రం చెప్తుంది వాళ్ళ చట్టం వేలాడి తీయబడేవాడు మ్రాను మీద వేలాడి తీయబడితే వాడు శాపగ్రస్తుడు. కాబట్టి శాపగ్రస్తుని పట్టుకోవడానికి సాహసం చేయడు ఎవడు. ఆయన తీసుకెళ్ళి ఆయనకి ఏదో సమాధి మర్యాదలు చేయాలని ఆలోచించేది ఎవడు. కానీ ఒక్కని హృదయం పనిచేస్తుంది, నా ప్రభు యొక్క దేహాన్ని దించాలి. నేను ఏదైతే తొలిపించుకున్నానో ఆ సమాధిలో ఆయన పెట్టాలి. ఏం పోగొట్టుకుంటామండి క్రీస్తు ప్రభు కోసం? క్రీస్తు ప్రభు కోసం ఏం వదిలేసుకోగలడు మనిషి? అమృత యేసుకున్నటువంటి హృదయం మనలో ఎవరికైనా ఒకరికుంటే తమ ప్రాణములు ఇవ్వటానికైనా వెనకాడలేదని కొంతమంది మనుషుల గురించి మాట్లాడాడు. అపోస్తులు బోధ చేస్తుంటే అపోస్తుల యొక్క తమ యొక్క పరిచర్య ధర్మాన్ని చూసి, అపోస్తులు బ్రతుకును చూసి, అపోస్తులు దేవుని కొరకై ఏదైతే తమ ప్రయాస వేదన ఉన్నటువంటి శ్రమలన్నిటిని చూసి కొంతమంది మనుషులు ముందుకొచ్చేసి అవసరమైతే మా ప్రాణం అడ్డు మీ ప్రాణానికి. అపోస్తుల యొక్క స్టేట్మెంట్, తమ ప్రాణములు సైతం ఇవ్వటానికి మా కోసం వెన తీయలేదని అన్నాడు. ప్రభు సంఘంలో అలాంటి మనుషులు ఉంటే వారి విశ్వాసం భక్తి మహా అద్భుతంగా ఎరుగుద్ది. అసవార్థికుడు ఏదైనా అడుగుతాడేమో దూరంగా పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. దూరంగా పోయేవాళ్ళు ఒకవేళ కనపడితే వందనాలు చెప్పాలేమో అసలు చూసి చూడనట్టుకు పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ రోజు ఉన్నటువంటి భక్తికి ఆ రోజు ఉన్నటువంటి మనుషుల యొక్క విశ్వాసానికి బోల్డంత వ్యత్యాసం. సిలువ వేయబడినటువంటి ప్రభువైన యేసు యొక్క సమాధి దగ్గర నిలబడి పర్మిషన్ తెచ్చుకొని ఈ దేహాన్ని మాకు ఇచ్చేయి. అరే నువ్వేం చేస్తావు బాబు? అది వేలాడి తీయబడిన శవం, అది డెడ్ బాడీ. అది దూషించబడ్డాడు, ఆయన హేళన చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఆయన ఏదో ఖ్యాతి గడించి మరణించినటువంటి వాడిగా కనపట్ల లోకానికి. దేహం మీద వస్త్రాలు సైతం తీసివేయబడినటువంటి అవమానపరచబడినటువంటి మరణం పొందినటువంటి వాని యొక్క ఆ దేహం కావాలని ఒక మనుషుడు వచ్చాడంట. నీకెందుకు? ఆయనకి స్థలం లేకపోతే నాకు స్థలం ఉంది, ఆయనకి సమాధి లేకపోతే నాకు నేను తొలిపించుకునే సమాధిని దాంట్లో పెట్టండి. అమృత యేసేపుకు తెలియదు ఇది 3 రోజులు ఉండిద్ది ఆ డెడ్ బాడీ అందుట్లో అని. ఆయనకు ముందే తెలిసి ఆయన ఎలాగ వెళ్ళిపోతాడు కాబట్టి మళ్ళీ ఖాళీ అయిపోద్దని ఇచ్చాడు అనుకుంటున్నారా? అలాగే తెలుసు అమృత యేసేపుకి. చదువుతాం గ్రంథాలు ఎలాగ రాయబడి ఉంటుంది. 27వ అధ్యాయము 59వ వచనంలో యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి, చనిపోయినటువంటి ప్రభువైన యేసు యొక్క దేహానికి చేయబడుతున్నటువంటి ఉపచార ధర్మం, చనిపోయినటువంటి వానికి చేసేటువంటి ఉపచార ధర్మం. బ్రతికుంటే ఏదన్నా చేస్తున్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది ఏ మనుషుడికైనా. ఆయన బ్రతికుంటే ఏదైనా చేస్తున్న ఆలోచన ఉంటుంది. చనిపోయిన దేహానికి చేస్తే ఏమొస్తుంది? ఏం చేయగలడు ఆయన? చనిపోయిన దేహం, చనిపోయిన డెడ్ బాడీ, అది ప్రాణం లేదు దాంట్లో. ప్రాణం లేనటువంటి డెడ్ బాడీకి ఉపచారం చేయటం చూడండి. శుభ్రమైనటువంటి ఒక బట్టను చుట్టి సుగంధ ద్రవ్యాలు పూసి తన కోసం తొలిపించుకున్నటువంటి సమాధిలోకి తీసుకెళ్తానికి సిద్ధపడినటువంటి వాడు. ఏమి విశ్వాసము వెల్లడవుతుందో ఆ రోజున ఉన్నటువంటి మనుషులు క్రీస్తు ప్రభుని చూసి ఈ రోజున క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించుకున్నటువంటి జనం అంటున్నారు కదా.
క్రీస్తును హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నటువంటి జనము ఆ రోజున ఆయన ప్రతిష్ఠించుకోవాలా. ప్రభు అయిన యేసుని చూశాడు, అభిమానించ ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలా. ఆయన చూశాడు, ఆయన మనసు కరిగిపోయింది. ఈ రోజున నీకు ఎప్పుడు ఆ రోజున అలాగని కనపట్లేదా క్రీస్తు ప్రభు? చూద్దాం, గ్రంథంలో ఎలాగని రాయబడి ఉంటుంది. శుభ్రమైన నారబట్టను చుట్టి తాను రాతితో తొలిపించుకున్నటువంటి క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి, తాను తొలిపించుకున్నటువంటి సమాధి. అది ఎవరి కోసం తొలిపించాడు నిజంగా గ్రంథం యొక్క స్టేట్మెంట్లో మనకు తెలియట్లేదు. కానీ ఒకవేళ ఖచ్చితంగా తాను తొలిపించుకున్నాడంటే తనకో తన ఇంటి వారి కోసం ఎవడో ఒకటి కోసం అయి ఉండాలి. ఏ మనుషుడు వదిలేస్తాడండి? ఈరోజు క్రీస్తు ప్రభు కోసం ఏం వదలగలం? ఏటిని పోగొట్టుకోగలం? ఏటిని త్యాగం చేయగలం? అమృత యేసేపు యొక్క విశ్వాసానికి అసలు ఏమాత్రమైన మ్యాచ్ అయిద్దా? అమృత యేసేపు క్రిస్టియన్ అని చెప్పబడలా, బాప్టిజం తీసుకున్నాడు అనేది ఇంకా అప్పటికి జరగల. క్రైస్తవుడు ఎంతో ఉన్నతమైన వాడు కదా. అమృత యేసేపుతో పోల్చుకుంటే విశ్వాస విషయంలో ఇంకా ఎంతో వృద్ధి చెందాల్సిన వాడు కదా. కాబట్టి ఆలోచించేయండి. అలాగనే ప్రభు అయిన యేసు యొక్క జీవితంలో అనేక స్థలాల్లో అనేక సందర్భాల్లో ఆయన త్యాగం, ఆయన తగ్గింపు, ఆయన అంత దేనాతిదేనమైనటువంటి పరిస్థితుల్లో భూమి మీద తన పరిస్థితులు అనుభవించాడో ఆశ్చర్యాన్ని కలిగేస్తుంది. అందువల్ల మీకు గ్రంథంలో చెప్పినటువంటి సంగతులన్నిటిని బట్టి, ఒకటి, ఆయన జన్మించినటువంటి స్థలము, ఉంచబడినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో, పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టడానికి సైతం తను ఇష్టపడినటువంటి అద్భుతమైనటువంటి మహనీయుడు. తను బ్రతుకు దినాలలో తనకంటూ ఒక స్థలము తనది, సొంతది. ఇది నేను తలవాల్చుకోవటానికి నియమించుకున్నటువంటి స్థలం, నా నగరు, నా ఇల్లు, నా విశ్రాంతి కోసం నేను కట్టుకున్నటువంటి స్థలం ఇది అని ఏ స్థలమైనా తనకంటూ లేనటువంటి స్థలంగా, లేనివాడిగా పిలువబడినటువంటి ప్రభు అయిన యేసు మొహమాటం లేకుండా చెప్పాడు. నువ్వేం చూసి అంటాడదాం అనుకున్నావు, నేను తలవాల్చుకోవడానికి స్థలం లేదని అన్నాడు. అబద్ధం చెప్పాడా? ట్యాక్స్ కలెక్టర్స్ వస్తే ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళు వచ్చారు, తన పాకెట్లో ఉన్నటువంటి వాళ్ళని తీసేసి ఇచ్చేసి పంపించేసాను. అలా తన చేతిలో ధనం ఉన్నటువంటి, ధన సమృద్ధి కలిగినటువంటి వాడిగా ప్రభు అయిన యేసు భూమి మీద కనిపించలే. తన దేహం మీద ఉన్నటువంటి వస్త్రాలు సైతం తనకు మిగలకుండా చేసేసారు. ఆఖరికి తను చనిపోతే తన సమాధి పెట్టుకోవటానికి సైతం, తన సమాధిగా చేయటానికి సైతము స్థలం లేనటువంటి వాడిగా, సొంత సమాధి కోసం సొంత స్థలం లేనటువంటి వాడిగా ప్రభు అయిన యేసు ఈ లోకంలో తను గడిపినటువంటి పరిస్థితులు అలాగున్నాయి. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అసలు ఏమీ లేనివాడిగా ఉండాల్సిన అవసరం ఏంటి? ఆయనకి దరిద్రుడిగా బ్రతకాల్సిన అవసరం ఏంటి? సకల సమృద్ధిని కలిగించుకోగలిగినటువంటి ఆయన యొక్క సామర్థ్యం అది అయి ఉంటే, ఏమీ లేనటువంటి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ప్రభు అయిన యేసు యొక్క జీవితం ఈ భూమి మీద గడిచింది. దేనికోసం? అసలు నిజంగా క్రీస్తు ప్రభు ఎవరైనా అసలు ప్రభు అయిన యేసు ఎవరు? ఆయన ఎవరయ్యుండి ఇవన్నీ చేస్తున్నాడు? గ్రంథం ఎలాగని తెలియచేస్తుంది ప్రభు అయిన యేసు ఎవరో అని. యోహాను సువార్త 1:1 రాయబడినటువంటి సంగతులు చదివి వస్తాం. యోహాను సువార్త 1:1 రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ప్రభు అయిన యేసు ఎవరు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రభు అయిన యేసుని గురించి మాట్లాడుతున్నటువంటి సంగతులు ఏవి? వాక్యము అనే నామంతో చెప్పబడుతున్నటువంటి సంగతులు. వాక్యము దేవుడై ఉండెను. ప్రభు అయిన యేసు దేవుడై ఉన్నాడు, దేవత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఎవరైనా ఈ లోకంలోనికి రావటానికి
ఈ లోకంలోనికి పంపించబడటానికి, ఈ లోకంలోనికి వచ్చి తాను ఏదైతే జరిగించాలనుకున్నాడో చేయటానికంటే ఆయన మన వంటి నరుడు మాత్రమే కాదు. లోకంలో ఒక వదంతి పుట్టించి ఇప్పుడు నడుతుందన్నమాట, ఆయన కేవలం మన వంటి నరుడని. ఆయన కేవలం నరుడు కాదు, ఆయన ఎవరు? దేవుని యొద్ద ఉన్నవాడు. ఎలాగున్నాడు? దేవునిగా ఉన్నవాడు. దేవుని యొద్ద దేవునిగా ఉన్నటువంటి ప్రభువైన యేసు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదివితే ప్రభువైన యేసు తన ఉనికిని బట్టి ఏమై ఉన్నాడో తెలియచేయబడుతున్నటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి తన గ్రంథంలో రాయించిన సమాచారాన్ని బట్టి ప్రభువైన యేసు యొక్క ఉనికి ఏంటో తేటగా దేవుని యొద్ద దేవునిగా ఉన్నవాడిగా కనపడిన ప్రభువైన యేసు, సర్వాధికారము కలిగినటువంటి వాడిగా కనపరచబడినటువంటి ప్రభువైన యేసు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అది కదా క్రీస్తు ప్రభు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువైన యేసు యొక్క ఉనికిని గురించి గ్రంథంలో అద్భుతమైనటువంటి రూపంలో మాట్లాడుతున్నటువంటి సంగతులు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చదివితే, యాలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. గ్రంథం ఆయన చూపించినటువంటి కోణాలు అద్భుతం. ఆయన నేచర్ ఏమై ఉందో, ఆయన ఉనికేంటో, లోకానికి రాకమునుపు ప్రభువైన యేసు ఏమై ఉన్నాడో, దేవుని యొద్ద దేవునిగా, సర్వాధికారం కలిగినటువంటి దేవునిగా, మహాదేవుడిగా పిలువబడినటువంటి వాడిగా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నటువంటి వాడిగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కలిగి ఉండుడి అని చెప్పుకుంటూ వచ్చేటువంటి క్రమంలో ఇలాగును తెలియచేయబడతా ఉన్న సంగతులు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి మనుషుని స్వరూపము ధరించుకొని, మనుషులు పోలికగా పుట్టాడు కానీ మనిషి కాదు ఆయన. తను వాస్తవంగా మనిషి కాదు, మనుషులు పోలికలో పుట్టాడు. పుట్టిన తర్వాత ఖచ్చితంగా మనిషే. ఆయన 100% దేవత్వం కలిగిన వాడు, 100% నరుడుగా ఉన్నవాడు. మనుషుల పోలికలో పుట్టాడు. రక్తమాంసాలు ధరించిన దగ్గర నుంచి నరుడిగా పిలువబడ్డాడు. రక్తమాంసాలు ధరించక మునుపు తన యొక్క ఉనికిని గురించి, ఒకవేళ రక్తమాంసాలు ధరించిన తర్వాత అయినా సరే తన యొక్క ఉనికిని గురించి, అందువల్ల ప్రభువైన యేసు ఏంటి అసలు, మనుషుడు ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే క్రీస్తు ప్రభు అసలు ఏంటి, ఎవరు? దేవుడు నరుడిగా పుట్టాడు. దేవుడిగా ఉన్నటువంటి వాడు నరుడిగా పుట్టాడు. అందువలన ఈ రోజున ప్రభువైన యేసు మనకేంటి, మన విశ్వాసంలో ఆయన ఎలాగన స్వీకరించాలని చెప్పింది గ్రంథం, ఎలాగన తమ విశ్వాసంలో నమ్మాలని, పిలవాలని, కొనియాడాలని
ఈ గ్రంథం ఏం బోధిస్తుందంటే యేసుని ప్రభువుగా ప్రతిష్ఠించుకో. ప్రభువుగా అపాయింట్ చేశాడు దేవుడు. అపోస్తుల కార్యాలు 2:36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ఎలాగన అపాయింట్ చేశాడు? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఒకవేళ దేవుడిగా నియమిస్తే ఖచ్చితంగా మనం అందరము దేవుడు అని పిలవాలి. ఈ రోజున ప్రభు అయిన యేసుని ఏమని పిలవాలి? మా దేవుడండి. నీ గ్రంథం అర్థం అవ్వాల. మా దేవుడు లేదా మన దేవుడు అని నువ్వు క్రీస్తు ప్రభువును సంబోధిస్తున్నావు అంటే నీకు గ్రంథం అర్థం కాల. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. మనకు ఒక్కడే ప్రభు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 అందువల్ల మానవ విశ్వాసంలో నేడు ప్రభు అయిన యేసు నీకు ఏమై ఉన్నాడో నీకు తెలియకపోతే నువ్వు విశ్వాస లోపం కలిగి ఉన్నావు. విశ్వాస లోపంతో జరిగించే ఏ కార్యక్రమైనా చెల్లుబాటు అవ్వదు. ఒకవేళ తెలియక విధేయతతో జరిగించినట్లయితే కనికరించబడతావు. కానీ సంగతులు వినిపించబడిన తర్వాత కూడా నీ హృదయాన్ని మూర్ఖత్వంగా మా దేవుడు నా దేవుడు అని నీ మూర్ఖత్వాన్ని వెళ్ళపుచ్చావనుకో, నీ విశ్వాసము చెల్లుబాటు అయ్యేది కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడేవారు, దేవతలు అన్నవారు అనలా. గ్రంథం యొక్క పదజాలం అద్భుతం. అనబట్టం వేరు, అంటం వేరు. అనబడేవారు ఆకాశమందు ఉన్నారు, భూమి మీద ఉన్నారు. లేరా? చాలామంది ఉన్నారని చెప్తున్నారు, కోట్లలో ఉన్నారని చెప్తున్నారు. రైట్, ఏదేమైనప్పటికీ రైట్ చదువుతాం. అనబడేవారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. నెక్స్ట్, ఆయన నుండి సమస్తము కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే. వేరు చేసిందా గ్రంథం? దేవుని తండ్రిగాను యేసును ప్రభువుగాను గ్రంథం వేరు చేసి చూపిస్తే నా దేవుడు నా తండ్రి నా యేసయ్య తండ్రి నీ పిలుపుకు ఒక అర్థం ఉండదు. నిన్ను పాడు చేస్తుంది నీ విశ్వాసం. జాగ్రత్త. గ్రంథంలో దేవుణ్ణి తండ్రి దేవుడై ఉన్నాడు. దేవునిగా మనం కొలవలసింది, ఆరాధించవలసింది, దేవుడు అనేటువంటి భావంతో సమీపించవలసింది పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని గురించి. ప్రభువుని గురించి ఎలాగని మన హృదయంలో కలగాలంటే ఆయన ప్రభువు, ఇశ్రాయేలును ఏలబోతున్నటువంటి రాజు, ఏలుతున్నటువంటి రాజు, నా జీవితం మీద అధికారి, ఆయన ప్రభువుగా నమ్మాలి. తండ్రిని దేవుడిగా విశ్వసించాలి. ఇది సంగతి అన్నమాట. కాబట్టి ప్రభువైన యేసు ఏమై ఉన్నాడు? ఒకటి, యోహాను సువార్త 1:1 రోమీయులకు రాసిన పత్రిక 9:4 తీతు రాసిన పత్రిక 2:11 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 చెప్పినటువంటి సంగతులంతా సమకూర్పు అంతటిని ఏం తెలియచేస్తున్నాయి అంటే దేవుడై ఉన్నటువంటి వాడు క్రీస్తు ప్రభు. దేవుడు నరుడిగా లోకానికి వచ్చాడు. దేవత్వం కలిగిన వాడు, దేవునితో సమానముగా ఉండుటకు అర్హత కలిగినటువంటి ప్రభువైన యేసు నరుడిగా లోకానికి పంపబడ్డాడు. ఎందుకో? ఏం చేయటానికి లోకానికి వచ్చాడు? దేవత్వం కలిగిన వాడు తన్ను తాను తగ్గించుకొని మనుషుల పోలికలో దాసుని స్వరూపాన్ని ధరించుకొని సిలువ మరణం పొందినంత రిక్తుకునిగా చేసుకోవటానికి ఈ లోకానికి వచ్చేసేసాడంట. ఎందుకు వచ్చాడు లోకానికి? ఆయన సిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈరోజు లోకమంతా ఒక రకమైనటువంటి వైబ్స్లో ఉంది, ఆర్భాటాల్లో ఉంది, వినోదాల్లో ఉంది. ప్రభువైన యేసు లోకానికి పుట్టి నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కోలాహలం, ఆర్భాటం, విందులు, తమకిష్టం వచ్చిన కార్యక్రమాలు చేసుకోవటము,
బహుగా ఆర్భాట పడుతున్నటువంటి ప్రజలు నేడు లోకంలో ఈ సీజన్లో ఎక్కువగా కనపడటం అనేది మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? ధనవంతుడయ్యుండి, దేవత్వం కలిగి ఉండి, దాసునిగా మనుషుల పోలికలో భూమి మీదకి రక్తమాంసాల్లో పాలివాడవటానికి ఎందుకు ఆయన రావలసినటువంటి అవసరత ఏంటి? వచ్చి తను సాధించింది ఏంటి? దేనిని చేయటానికి అంత దయనీయమైనటువంటి పరిస్థితులతో దాన్ని జన్మించడానికి వచ్చాడు లోకానికి. వచ్చేవారం చూద్దామా? టైం ఎంత? కొద్దిసేపు చూసేద్దాం. ఎందుకంటే అసలు సీజన్ ఇదే కదా. వాస్తవాలు మనకు తెలియాలి కదా. ప్రభువైన యేసు లోకానికి ఎందుకు వచ్చాడు? ఒకటి, శాపాన్ని అనుభవించేటువంటి సమస్త మానవాళిని ఆశీర్వదించడానికి భూమి మీదకు పంపించబడ్డాడు ప్రభువైన యేసు. లోకం శాపాన్ని పోగేసుకుంది. పాపం చేసి శాపగ్రస్తులు అవుతుంటే దేవుని నీతిని ఎరగక తమ దుర్నీతి చేత తమ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపభూయిష్టమైనటువంటి కార్యముల చేత దేవుని యొక్క శిక్ష కిందకు పంపించబడి శాపగ్రాహులుగా బ్రతుకుతున్నటువంటి వారు, శపించబడినటువంటి బ్రతుకులు ఇవి. మనము శాపగ్రాహులం అవుతుంటే పరమ తండ్రి ఏం చేయబోనుకుంటున్నాడు? చదువుతున్న గ్రంథంలో ఎలాగని రాయబడి ఉంటుంది. ఒకసారి గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో శాపము పోగేసుకున్నటువంటి మానవాళి కోసము ప్రభువైన యేసు శాపమును తొలగించి ఆశీర్వదించడం కోసం లోకానికి పంపించబడ్డాడు. మానవాళి పాపము శాపమును తొలగించి వారిని ఆశీర్వదించడం కొరకు ప్రభువైన యేసు లోకానికి పంపించబడ్డాడు. ఆయన రాకకొక కారణం ఉంది, ఆయన జన్మకొక కారణం ఉంది, ఆయన దయనీయమైనటువంటి పరిస్థితుల్లో తను తగ్గించుకోవడానికి ఒక కారణం ఉంది. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, మనము శాపగ్రస్తులమై ఉంటే ఆయన శాపగ్రాహి అయ్యాడు. శాపాన్ని పొందిన వాడు నరుడైతే శాపమును తన మీద మోసుకోవటానికి, ఏదైతే శాపం అని చెప్పబడుతున్నటువంటి శిక్ష ఉందో అది తన మీద వేసుకోవటానికి మన కోసము శాపమై పాపం చేసి శాపగ్రస్తుడిగా మారుతుంటే, పాపం చేసి శిక్షించబడుతున్నటువంటి వాడిగా మనుషుడు తీర్చబడుతున్నటువంటి సమయంలో ప్రభువైన యేసును లోకానికి పంపించి ఆయన మన కోసము శాపమై మనను ధర్మశాస్త్ర యొక్క శాపము నుండి విమోచించిన గనుక, అందువలన శాపము నుంచి విమోచించి ఆశీర్వదించబడటానికి మానవాళి కోసం లోకానికి పంపించబడ్డాడు ప్రభువైన యేసు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఎందుకోసం లోకానికి పంపించబడ్డాడో తెలియచేయబడుతున్నటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 5వ అధ్యాయము 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరగని ఆయనను మన కోసము పాపముగా చేయటానికి. నేను పాపం చేసి శాపగ్రస్తునైతే నా పాపమును ఆయన మీద మోపి ఆయన శాపం వహిస్తే, నా పాపాన్ని ఆయన మీద, నా శాపాన్ని ఆయన మీద, నా దౌర్భాగ్యమైనటువంటి స్థితి అంతటిని ఆయన మీద మోపేస్తే, పరమ తండ్రి ఏం చేశాడంటే శాపగ్రాహిని శాపంలోంచి బయటికి విమోచించి శాపము అనుభవించవలసినటువంటి సమస్త మానవాళిని శాపము నుంచి తప్పించడం కోసం క్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు దేవుడు. దీనికోసం ముందుగానే తన వారికి వాగ్దానం చేసేసాడు.
సమస్త మనుషులు ఒకని యొక్క వంశము ద్వారా ఒకని ద్వారా ఆశీర్వదించబడాలని దేవుడు ముందుగా నిర్ణయించే వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడం కోసం క్రీస్తు ప్రభువును లోకానికి పంపాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే అబ్రహాముతో పరమ తండ్రి ఒక రోజున వాగ్దానం చేశాడు. ఎలాగన అబ్రహాముతో పరమ తండ్రి చేసినటువంటి వాగ్దానం ఎలాగని కనిపిస్తూ ఉంటుంది. 2వ వచనంలో, నిన్ను గొప్ప జనము చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించేవారిని దూషించదను, భూమి యొక్క సమస్త వంశములన్నీ దీన్ని నెరవేర్చడం కోసం పంపించబడినటువంటి వాడు ప్రభువైన యేసు. భూమి యొక్క సమస్త వంశములన్నీ, ఇశ్రాయేలీలా, అన్యజనులా, గ్రీసు దేశస్థులా, యూదులా, దాసుడా, స్వతంత్రుడా, ఎలాంటి వ్యత్యాసమే లేకోకుండా లోకం పాపంలో మునిగి తేలాడుతుంటే, పాపం యొక్క క్రింద తమ శిక్షను అనుభవించడానికి, దేవుని యొక్క కోపాన్ని అనుభవించడానికి తమకు తాముగా సిద్ధపడితే పరమ తండ్రి ఏం చేశాడంటే, భవిష్యత్తు నెరిగిన వాడు ముందుగానే, అబ్రహామా నీ ద్వారా సమస్త లోకాలన్నిటిని ఆశీర్వదిస్తాను. అబ్రహాము ద్వారా చేయబడినటువంటి వాగ్దానం అది. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో మరోసారి జ్ఞాపకం చేశాడు ఈ సంగతిని. నీ ద్వారా సమస్త వంశములన్నిటినీ ఆశీర్వదిస్తానని తను చెప్పినటువంటి వాగ్దానము ఏదైతే ఉందో దాన్ని మరొకసారి జ్ఞాపకం చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగ మాటికి తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినటువంటి సంగతిని చదువుతాం. 22వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున భూలోక వంశములన్నీ జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఆశీర్వదించబడటానికి ఆశీర్వాదం లేనటువంటి జనమా అది? ఆశీర్వాదం లేనటువంటి జనము కాబట్టి చెప్తున్నాడు, నీ వలన సమస్త లోక జనులందరినీ ఆశీర్వదిస్తాను అంటున్నాడంటే ఆశీర్వాదానికి కాకోకుండా మరొకటి ఇంకేదో అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనంలోనూ ఇలాగన దేవుడు తన వాగ్దానాన్ని మాటికి ఏదైతే తెలియచేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడో ఆ జ్ఞాపకం చేసిన తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవటం కోసం ప్రభువైన యేసును లోకానికి పంపాడు. ప్రభువైన యేసు లోకానికి ఎందుకు వచ్చాడు? శాపగ్రాహులైనటువంటి సమస్త మానవాళి, భూలోక వంశములన్నిటినీ, గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఎవరో ఆశీర్వదించడానికి నియమించబడిన వారు ఎవరో కొన్ని వందల సంవత్సరాల తర్వాత తెల్లలంగా దేవుడు చేశాడు. రోజున సమస్త భూలోక వంశములన్నిటినీ ఆశీర్వదిస్తానని చెప్పాను కదా, ఆయన ఎవరో మానవాళి ఎదుట ఏనే ఆయన అని చూపించేసి. గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకరిని గూర్చే అన్నట్టు నీ సంతానమునకు అనేను. ఆ సంతానము ఎందుకు వచ్చాడు లోకానికి ప్రభువైన యేసు? శాపగ్రాహులైనటువంటి మానవాళిని ఆశీర్వదించడం కోసం పంపించబడినటువంటి మహనీయుడు. లోకంలో ఏదో భోగం అనుభవించాలనో, పరలోకం కంటే భూమి మీదే తనకి ఇంకా క్షేమమనో, ఒకవేళ ఈ భూలోకాన్ని కూడా చూసి అసలు ఎలాగుంటుంది ఈ పరిస్థితి, ఇక్కడ కూడా కొంతకాలం గడిపోద్దామనో ఈ ఆలోచనతో పంపబడాలి. ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చింది ఒకే ఒక కారణంలో, ఒకటి ఏంటంటే శాపగ్రాహులను విమోచించి మానవాళిని ఆశీర్వదించాలి. ఆయన అనేకులు గూర్చి అన్నట్టు కాకుండా ఒకరిని గూర్చి అన్నట్టుగా నీ సంతానము, ఆ సంతానము క్రీస్తే లోకానికి పంపించబడింది సమస్త మానవాళిని ఆశీర్వదించడానికి. రైట్. ప్రభువైన యేసు ఎందుకు వచ్చాడు?
శాపగ్రస్తులైనటువంటి ప్రజలను విమోచించి వారిని ఆశీర్వదించడం కోసం పంపించబడినటువంటి ప్రభువైన యేసు. నెంబర్ టూ సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధులైనటువంటి దేవునికి పాపమానవుడికి సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో శత్రుత్వం కొనసాగుతుంది. దైవ మానవుల మధ్య శత్రుత్వం కొనసాగుతుంటే ఈ శత్రుత్వాన్ని తీసేసి ఒకటి దేవునితో దేవునిగాను, ఒకటి మానవుడితో మానవునిగాను, ఇద్దరికి సరైనటువంటి వాడిగా మధ్యవర్తిత్వం చేసి ఇద్దరిని సమాధానపరచడం కోసం ప్రభువైన యేసు లోకానికి వచ్చాడు. దైవ మానవుల మధ్య సమాధానపరచడం కోసం పంపించబడినటువంటి ప్రభువైన యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ లోకంలోనికి ఎందుకు పుట్టవలసిన అవసరం వచ్చింది? కన్యక గర్భములో దాన్ని జన్మించవలసినటువంటి అవసరం దేనికోసం అంటే దైవ మానవుల మధ్య సమాధాన పరిస్థితిని నెలకొల్పటానికి. చదువుతాం గ్రంథంలో, రోమీయులకు రాసిన పత్రికలో దైవ మానవుల మధ్య సమాధాన పరిస్థితిని ఏర్పరచేయడం కోసం పంపించబడినటువంటి ప్రభువైన యేసు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడును. శత్రువులు మై ఉండగా ఆయన కుమారుని ద్వారా మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే. ఇంకెవ్వడి ద్వారా ఇది కలగదా? ఎవ్వరి ద్వారా కలగదు. ఆయన ద్వారానే దైవ మానవుల మధ్య సమాధానం కలిగింది. దేవుడు సమాధాన పడతాడు కేవలం క్రీస్తు ప్రభువుని ద్వారా మాత్రమే, క్రీస్తు ప్రభువుని బట్టి మాత్రమే. ఆయన లోకంలోనికి పుట్టకపోతే దైవ మానవుల మధ్య సమాధానం ఉండదు. అందువల్ల ప్రభువైన యేసు ఎందుకు ఈ లోకానికి పంపించబడ్డాడు? 1, శాపగ్రాహులై బ్రతుకుతున్నటువంటి మానవాళిని దీవించడం కోసము. 2, దైవ మానవుల మధ్య సమాధాన పరిస్థితిని సమకూర్చడం కోసం. సమాధానం అనేటువంటి పరిస్థితి లేకపోతే దేవుడు తన కోపాన్ని చూపేశాడు, ఉగ్రతను అనుభవించాలి, శిక్షకు పాత్రలు అవుతారు. కాబట్టి ప్రభువైన యేసును పంపించడంలో, ప్రభువైన యేసును పంపించి తను ఏదైతే సాధించాలనుకున్నాడో అది జరిగించడంలో మరొక కారణం ఏమంటే దైవ మానవుల మధ్య సమాధానం. ఈ సమాధానాన్ని ఏర్పాటు చేయడం కోసం ఏం చేశాడంటే మధ్యవర్తిగా తానే నిలబడ్డాడు. మధ్యవర్తిగా ఎవరిని ఉంచుతారు? ఎవరిని మధ్యవర్తి అంటారు? ఇరు వర్గాలను కలిపేటువంటి వారిని మధ్యవర్తి అని అంటాడు. ఇరు వర్గాలను కలపాలంటే ఒకటి అటువైపున తెలిసి ఉండాలి, 2 ఇటువైపున తెలిసి ఉండాలి. క్రీస్తు ప్రభు కంటే అత్యధికంగా దేవునిగా తెలిసిన వాడు ఎవరు లేడు, మనిషిని మనిషిగా తెలిసినటువంటి వాడు ఎవరు లేడు. ఆయనకు దేవుడేంటో దేవునిగా తనకు తెలుసు, ఆయనకు మనుషుడేంటో మనుషుడిగా తనకు తెలుసు. ద పర్ఫెక్ట్ మీడియేటర్. దైవ మానవుల మధ్య సరైనటువంటి మధ్యవర్తిత్వం జరిగించాలంటే ఆ మనుషుడికి ఆయనకి దేవుడేంటో తెలియాలి, నరుడేంటో తెలియాలి. వివాహ కార్యక్రమాల్లో మధ్యవర్తులు ఉంటారు. ఏం చేస్తుంటారు వీళ్ళు? అటు సైడ్ నుంచి వాళ్ళకి, ఇటు సైడ్ నుంచి వీళ్ళకి సమాచారం చెప్ప, మరి వీళ్ళు ఎంత అంటున్నారు, మరి వీళ్ళు ఎంత ఇస్తున్నారు అంటున్నారు. అటు వాళ్ళని సమకూర్చుతాడు, ఇటు వీళ్ళని సమకూరుస్తాడు. ఇద్దరిని మిక్స్ చేసి ఐక్యపరచడం అనేది కలుగుతుంది. అది ఎప్పుడు జరిగిద్ది అంటే అటు నుంచి సరైనటువంటి అవగాహన, ఇటు నుంచి సరైనటువంటి అవగాహన ఉన్నవాడు మాత్రమే చేయగలడు. దైవ మానవుల మధ్య ఐక్యతను సమకూర్చటము ఆయనకు మాత్రమే సాటి. దానిని చేయటం కోసం వచ్చాడు భూమి మీదకి. తిమోతి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో దైవ మానవుల మధ్య మధ్యవర్తిత్వం చేయటానికి,
దేవుని పక్షంగా దేవుడు ఏం కోరుతున్నాడో చెప్పడానికి, నరుని పక్షంగా నరుడు ఏమి తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయో వీటిని తెలియచేయటానికి, రెండింటిని తెలియచేసి ఇద్దరిని ఏకం చేయటానికి. ఒకటి దేవుని పక్షంగా దేవుడు ఏంటో తెలియాలి, ఒకటి మనుషుని పక్షంగా మనుషుడు ఏంటో తెలియాలి. అది బాగుగా తెలిసినటువంటి వాడు ప్రభువైన యేసు మాత్రమే. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటే చదువుతాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును. ఈ రోజున మధ్యవర్తులు చాలామందిని పెట్టుకుంటున్నారులే. ఏంటమ్మా నా చెవులో చెప్పు. ఓకే, నేను చెప్తాను. ఆయనకి పాపాలంట వెళ్ళి ఒక ఆయన చెవులో చెప్పాలంట. ఏం చెప్తే ఏం చేస్తాడంట, ఈయన వెళ్ళి ఇంకొకరికి చెప్తాడంట. ఆమె వెళ్ళి ఇంకొకరికి చెప్పిద్దంట. తెలుసా ఈ సంగతి మీకు? మధ్యవర్తి ఎవరని దేవుడు నియమించాడు? మధ్యవర్తి ఎవరని దేవుడు గ్రంథంలో రాయించాడు? ప్రభువైన యేసును మధ్యవర్తి అని నియమిస్తే వీళ్ళంతా అందరూ వచ్చి ఫాదర్ గారికి చెప్పాలి. అమ్మ ఓకే ఓకే అని చెప్తా, ఆయన చెప్తా, ఆమెకు చెప్తా, తల్లికి చెప్తా, తల్లి వెళ్ళి కుమారుడికి చెప్పిద్ది, కుమారుడు వెళ్ళి ఆయన చెప్తాడు. నడుస్తుంది ఈ ట్రెండు. ఉందా లేదా? ఇది ఇప్పటికీ ఉందా లేదా? మనుషులు పాపం చేస్తే ఒక దగ్గర విండో దగ్గరికి వెళ్ళి ఆయన చెవిలో చెప్పాలి. ఈయన అన్నీ తీసుకెళ్ళి మరియమ్మ తల్లికి చెప్పాలి. మరియమ్మ తల్లి గారు తీసుకెళ్ళి యేసుప్రభు వారికి చెప్పాలి. యేసుప్రభు వారు తీసుకెళ్ళి, ఎంతమంది ఉన్నారు మధ్యలో? దైవ మానవుల మధ్య సమాధానం కోసము మధ్యవర్తిత్వం కోసం నియమించబడినటువంటి వాడు ప్రభువైన యేసు అని గ్రంథం చెప్తుంటే విచిత్రమైనటువంటి ప్యాటర్న్లు అన్నమాట ఇవన్నీ. పాపం చేసిన వాడు ఒకరికి చెప్తే ఒక ఆయన వెళ్ళి ఇంకొకరు చెప్పడం, ఇంకొక ఆయన వెళ్ళి ఇంకొకరు చెప్పడం, చేరవలసినటువంటి గమ్యానికి చేర్చడం కోసం ఇంత మధ్యలో మధ్యవర్తులు. మన ప్రాంతాల్లో ఎవడని ఎలాంటి మోసం చేసేవాడు ఉన్నాడేమో, జాగ్రత్త. మధ్యవర్తి ఎవరు? మధ్యవర్తి ఎవరు? దేవునిగా ఎరిగిన వాడు, మనుషునిగా ఎరిగినటువంటి ప్రభువైన యేసు సరైనటువంటి మధ్యవర్తి. మరొకసారి చదువుతాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అలాగని రాయబడి ఉంటుంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, మధ్యవర్తి క్రీస్తు చేసినటువంటి నరుడు. ఆయన నరుడు. ఈయన ద్వారా సమస్తము జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దైవ మానవుల మధ్య సమాధానము, సఖ్యత, ఐక్యత ఎప్పుడు ఏర్పడిద్దంటే ఈయన మధ్యత్వం చేస్తుంటేనే. ఆయన మధ్యవర్తిత్వం చేయాలి. ఆయన మధ్యవర్తిత్వాన్ని మాత్రమే అంగీకరిస్తానని ప్రవక్తలతో ముందే చెప్పేసేసాడు. ప్రవక్తలతో ఈనాడు ఆనాడు చెప్పిన కార్యక్రమం కాదది. ఆయన మధ్యవర్తిత్వం చేస్తేనే అటు ఆయనకి ఇటు మానవాళికి ఇద్దరికి మధ్య సఖ్యత కుదిరిద్ది, సమాధాన పడతారు. జకర్యా గ్రంథం. మానవ అవిధేయతలు ఎంత విచిత్రమైనటువంటి ఆలోచనలు తీసుకొస్తున్నాయో. అరే ఇదేదో బాగుంది, చెవులో చెప్పటం అంట. చెవులో చెప్తే ఏం వెళ్ళి ఇంకొకరు చెవులో చెప్తాడంట, ఇంకొకరు వెళ్ళి ఇంకొకరు చెవులో చెప్తారంట. ఏంటిది? జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు చదువుతాం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అతనితో ఎట్లనము సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలముల నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా, ఏ ఇద్దరికి చేసే అతనికిని చేయబడుతున్నటువంటి ఈ ఇద్దరికిని ఏమవుతుంది? అప్పుడు కలుగుతాయి.
ఆయన మధ్యవర్తిత్వం చేస్తే, ఆయన యాజకత్వం నడిపిస్తుంటే, అటు ప్రధాన యాజకుడిగా నిలబడి, ఒక రోజున ధర్మశాస్త్రము నిల్చున్నంత కాలము ప్రధాన యాజకుడు ఉండేవాడు. అటు దేవుని పక్షంగాను ఇటు ప్రజల పక్షంగాను తాను మధ్యవర్తిత్వం చేసేవాడు. ఈ రోజున ఉన్నటువంటి మధ్యవర్తి ఎవరు? ఈ రోజున ప్రధాన యాజకుడు ఎవరు? మధ్యలో ఈ నలుగురు ఏంటి? మళ్ళీ మధ్యలో చెవులో చెప్పుడు, ఇటెళ్ళి ఏం చెవులో చెప్పుడు, ఇంకొకరి చెవులో చెప్పుడు. మతము కలిపెత్తుంది కథలు. అందువలన దయతో ఆలోచించేయండి. ప్రభువైన యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మధ్యవర్తిగా ఉండటం కోసం. దేవుణ్ణి దేవునిగాను మానవునిగాను ఎరిగినవాడు కాబట్టి, కరెక్ట్ అయిన సరైన మధ్యవర్తిగా సరిపడినటువంటి వాడు ప్రభువైన యేసు కాబట్టి, ఆ మధ్యవర్తిత్వం తన ద్వారా జరిగించడం కోసం పరలోకమందున దేవుడు భూమి మీదకి పంపాడు. 3, మానవ ద్వేషములను సంహరించడం కోసం ప్రభువైన యేసు లోకానికి వచ్చాడు. మానవ ద్వేషములు సంహరించటం కోసం. మనుషులు అంటే అస్సలు పడదు. జాతి భేదం అన్నమాట. ఇది మృగాల్లో ఉంటుంది. మృగాల్లో జాతి భేదం ఉంటుంది. ఏ మృగమైనా తన జాతి కానిటువంటి దాన్ని ఇంకొక దాన్ని ఎక్కడ అసలు దరిదాపు కూడా చేరలేదు. చేరతాయండి. అడవిలో ఉన్నటువంటి మృగాలు ఎన్ని రకాలైనటువంటి మృగాలు ఉంటాయి? బోల్డెన్ ఉంటాయి. సింహము, పులి, ఎలాగని చెప్పుకుంటూ వస్తే ఎన్నో రకాలైనటువంటి జాతులు బ్రతుకుతూ ఉండేటువంటి స్థలం అది అడవి అంటే. తనది కాని జాతిని ఏ జాతినైనా ఇంకొకటి ఖచ్చితంగా తన దగ్గరికి రానేదు. కలిసి ఉండవు. అది మృగం, అది అడవి కాబట్టి. కానీ క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ప్రజలను దేవుడు ఎలాగనో చూడాలని క్రీస్తు ప్రభువును పంపించాడంటే, ఈ జాతి భేదం ఉంది కదా, లోకం పుట్టించినటువంటి జాతి భేదం. ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి మానవుల మధ్య ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఏంటి? వాళ్ళు ఫలానా వాళ్ళు, వీరు ఫలానా వాళ్ళు. వాడు మనవాడు కాదు, వీడు మనవాడు. ఒకే రక్తం కాదా ఇది? ఒక మనుషుల నుంచి సమస్త మానవాళిని భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు, ఒక మనుషుల నుంచే సమస్త మనుషులు పుడుతుంటే ఈ జాతి భేదం ఎక్కడిది? కాబట్టి జాతి భేదాన్ని ఒకటి పుట్టించి జాతులుగా వేరవటానికి మనుషులు కల్పించుకుంటే, దేవుడు తన చిత్తాన్ని ఏదైతే భిన్నంగా జరుగుతుందో దాన్ని మరలా తుడిచివేయాలని ప్రభువైన యేసును లోకానికి పంపించి ద్వేషాన్ని తుడిచేసేసాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో జాతి భేదాన్ని తొలగించడం కోసం ప్రభువైన యేసు లోకానికి పంపించబడ్డాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ జాతి భేదం అనేటువంటి రోగము మనలో ఎవ్వనికి ఉన్నా ప్రభువైన యేసు దేనికోసం వచ్చాడో అసలు వానికి సంకల్పమే అర్థం కాల. మనము, వాళ్ళు, మనోడు కాదు మనోళ్ళు, మనమంత ఒక్కోళ్ళం, వాళ్ళంత ఒక్కోళ్ళం, వాళ్ళంత ఒక వర్గం, మనమంత ఒక వర్గం. అసలు నువ్వు క్రైస్తవుడు కానే కాదు. పిచ్చి భ్రమలో బ్రతుకుతున్నావు. నువ్వు ఏ స్థలానికి పోతావో తెలియదు. అక్కడ ఉంటుంది కదా ట్రీట్మెంటు. ఎందుకో తెలుసా? దరిద్రుడిగా ప్రభువైన యేసుని అంత కష్టకాలాల్లో నుంచి క్రీస్తు ప్రభుని తీసుకురావడానికి ఆయన పంపించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే, దేనినైతే రూపుమాపాలని ప్రభువైన యేసు ద్వారా తండ్రిని దేవుడు సంకల్పించాడో దానికి ఆజ్యం పోయటం. ఎవరికైనా ఉంటే జాగ్రత్త. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో జాతి భేదం ఉందా? మామూలుగా ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్త. నాకు తెలిసి ఇక్కడ ఎవరికి లేదు. అలా ఉండే స్థలం కూడా కాదు. ఒకవేళ ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నా అసలు వాళ్ళు ఉండాల్సిన స్థలం ఇది కాదు.
ఒకవేళ నాకు ఉందండి ఆ ఫీలింగ్ అన్నాను అనుకో, ఎక్కడుండే స్థలం కాదు. ఆ ఫీలింగ్ ఉన్నటువంటి మనుషులు ఎక్కడుండే స్థలం కాదు. ఎందుకు ఉండకూడని స్థలం ఇది? ఎక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉండాలో చెప్తున్నాడు చదువుతాం గ్రంథంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 ప్రభువైన యేసుని పంపించిందే దీనికోసమైతే మరలా దానికి ఆజ్యం పోయటం ఏంటి? మనుషులు సమకూర్చాలని, సమాధానపరచాలని, ద్వేషాన్ని తొలగించాలని, సమస్త మనుషులను క్రీస్తు చేసినందు ఒక్క పురుషునిగా చూడాలని దేవుడు ఆలోచన చేస్తుంటే మనం విభజించుకోవటం అన్నమాట. విభజించుకోవటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞ ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి, ఏం పడగొట్టి ఏమి తీసేసి మోబియంలో ఏకం చేశాడు? మీకును మాకును 15 చదువుతాం. ఏకం చేసాను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని. ఏ ఇద్దరిని? వాళ్ళు యూదులు, వీళ్ళన్ని జనులు. ఈ పలానా వాడు, వీడు అంటాడు, ఈ వర్గం నుంచి వచ్చాడు, ఈ జాతి నుంచి వచ్చాడు, వీళ్ళదా ఆ కులం, ఇది వీళ్ళది ఈ కులం అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఇద్దరిని, అంటే ఇద్దరు వేరు వేరు వర్గాలుగా జాతులుగా చెప్పుకుంటున్నటువంటి ఆ వర్గ భేదం ఏదైతే ఉందో దానిని పోగొట్టి ఒక్క పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పడవలెనని సంహరించాడా? చంపాడనేది కదా అర్థం. చంపాడనే కదా అర్థం. సంహరించంటే ఏం చంపాడు? ద్వేషం చంపాడు. ఏంటా ద్వేషం? జాతి దేశం, జాతి భేదం, వర్గ భేదం, మనుషుల మధ్య కులాలని చెప్తున్నటువంటి భేదం మనకు లేదు కదా. ఉంటే జాగ్రత్త. ప్రభువైన యేసు ద్వారా దేన్నైతే చంపాలనుకున్నాడో దాన్ని బతికిచ్చారనుకో, మనుషులందరినీ ఏకం చేయాలని దేవుడు కోరుకున్నాడు. అది ప్రీ ప్లాన్డ్, దేవుని యొక్క సంకల్పం అది. ఎఫెసీ 1:10 చదవండి, అర్థమవుతుంది. మనుషులు ఏం చేయాలని దేవుడు కోరుకుంటే మనుషులు దేనికి ఆజ్యం పోసుకుంటున్నారు చూడండి. ఎఫెసీ 1:10 ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలనని, ఆయనేమో యూనిటీ తీసుకురావాలని ఆయన ప్రయత్నం. వీడి ప్రయత్నం ఏంటంటే ఎలాగైనా చల్లా చెదురు చేయాలి, ఏదో ఒక భేదం పుట్టించి చల్లా చెదురు చేయాలనేటువంటి ప్రయత్నం అపవాదిది. దేవునిది మనుషులందరినీ ఐక్యపరిచి సమాధానపరిచి ఒక్కరిగా చేయాలని, ఏకత్వం చేయాలని దేవుని యొక్క సంకల్పానికి విరుద్ధంగా ఎవడు పోరాడినా, ఎంత పోరాడినా పరమ తండ్రి మాత్రం ఓడిపోయేవాడు కాదు. అపవాది పోరాడా? మామూలుగా పోరాడా? ప్రభువైన యేసుతో ఏం చెప్పించాడంటే తల చితకబొడిసి, అదే కదా గ్రంథంలో వాడిన మాట, అతడు నీ తల మీద తొక్కుతాడు గ్యారెంటీ. తొక్కుడు గ్యారెంటీ. అపవాదిని తొక్కాడు. ఆదికాండం 3:16 మనం చదివితే, నువ్వు ఆయన మడెం మీద కొడతావు, మడెం మీద కొట్టాడని ఏదో కింద పడేవాడు కాదు, ఆయన తల తొక్కుతాడని అన్నాడు. జాతి భేదం మనుషుల్లో ఉండకూడదు. ఒకవేళ మనలో ఎవరికైనా అలాంటి భావన ఏదైనా ఉంటే జాగ్రత్త పడండి. చంపేయాలని చూశాడు, సంహరించాలని. ఆ ద్వేషమును సంహరించి ప్రభువైన యేసును పంపించింది లోకానికి దానికోసం. మనుషుల మీద ఏర్పడినటువంటి ఈ జాతి భేదము, వర్గ భేదము, కుల భేదము అని చెప్పబడుతున్నటువంటి వాటి అన్నిటిని సమసిపోయేలాగా చేయటానికి ప్రభువైన యేసును లోకానికి పంపించాడు. ఒక తండ్రి బిడ్డలను చేశాడు. ఇప్పుడు
ఒకే తండ్రి బిడ్డలం. మనందరికీ ఆత్మ సంబంధంగా ఎవరు తండ్రి? దేవుడేనా? అందరికీ. దేవుని కూడా పంచుకున్నారా? దేవుడైనా అందరికీ ఒకటే తండ్రి. ఒక తండ్రి బిడ్డలకి ఎన్ని కులాలు ఉంటాయి? అసలు జనరల్గా ఒకే తండ్రికి పుట్టినటువంటి 4 బిడ్డలు ఉన్నారనుకున్నాం. ఒక తండ్రికి 4 బిడ్డలు అయితే ఎన్ని కులాలు ఉంటాయి? ఈరోజు కుల వ్యవస్థ ఎందుకు వచ్చింది? సంఘంలోనే కుల వ్యవస్థ రావచ్చా? లోకంలోకి రావచ్చు. లోకంలో ఉండే తంతే అలాగ ఉంటుంది. కానీ క్రైస్తవుల మధ్య వ్యవస్థ ఉండకూడదు. ఒకే తండ్రి, ఒకే రక్తం చేత కడగబడ్డం, ఒకే స్వాస్థ్యాన్ని అనుభవించబోతున్నాం. ఇక్కడ కలిసి ఉండలేము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ మళ్ళీ అందరికీ పరలోకం ఒకటే. అక్కడ మాత్రం మళ్ళీ అందరికీ అక్కడ ఉంటారు. మరి అక్కడ ఉంటారు. అయ్యా వాళ్ళకి ఏదైనా సపరేట్ పోర్షన్ ఒకటి పెట్టండి, మాకు ఏదైనా ఒక పోర్షన్ ఉంటే మాకు చూపించండి అంటారు. అక్కడ కూడా స్పెషల్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి. అక్కడ ఈ వర్గానికి ఇది, ఆ వర్గానికి అది, ఆ కులానికి ఇది, ఈ కులానికి ఇది, స్పెషల్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి. అక్కడ గోప్యాన్ని ఉన్నాయి. అలాగే ఇక్కడ వాళ్ళు ఉండాలని కోరుకుంటే అసలు ఉన్నెత్తాడా? అసలు అలాంటి కంపార్ట్మెంట్లు ఏదైనా ఉండాలని కోరుకున్నాను అడుగు కూడా పెట్టినాడు కదా. జాతి భేదం చంపేయటానికి ప్రభువైన యేసు లోకానికి వచ్చాడు. అది అంకరించకూడదు. అసలు క్రైస్తవుడు అవుతున్నాడు అంటేనే వాటన్నిటిని విసర్జించి లోపలికి వచ్చాడని అర్థం. కాబట్టి మనలో జాగ్రత్త. అందువల్ల 4 సంగతులు చెప్పాను. 1, ప్రభువైన యేసు ఈ లోకానికి పంపించబడటంలో సమస్త మానవాళిని ఆశీర్వదించాలి. శాపగ్రస్తులుగా బ్రతుకుతున్నటువంటి మానవాళిని ఆశీర్వదించాలి. 2, మధ్యవర్తిత్వాన్ని జరిగించాలి. ఆయన మాత్రమే సరిపడినవాడు. 3, సమాధాన స్థితిని తీసుకురావాలి. 4, దేశాన్ని సంహరించాలి. జాతి భేదమైనటువంటి దేశాన్ని సంహరించాలంటే ప్రభువైన యేసే లోకానికి రావాల్సిన వాడై ఉంటాడు. 5, అపవాది క్రియలను లయపరచటం కోసం ప్రభువైన యేసు లోకానికి వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:6 చాలా స్పీడ్గా చదివేసి మనం 2 నిమిషాల్లో ముగించేద్దాం సంగతులు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:6 ప్రభువైన యేసు ఈ లోకానికి రావటానికి గల కారణాల్లో మరొక సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యందు నిల్చుంటూ వాడు ఎవ్వడునో పాపము చేయడు, పాపము చేయవాడు ఎవ్వడునో ఆయన చూడలేదు. కొంచెం పైన చదువుతామండి. 4 నుంచి చదువుతామా? 4-5 నుంచి చదువుతాం. 5వ వచనంలో పేతురు రాసిన యోహాను రాసిన మొదటి పత్రిక 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలుచుచున్నవాడు పాపము చేయడు, పాపము చేయవాడు ఎవ్వడునో ఆయన చూడడు. 8వ వచనంలో అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు పుట్టాడు? అపవాది భ్రమపరుచుతున్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ లయపరచటం కోసం ప్రభువైన యేసు పుట్టాడు. ఎన్నో విధాలుగా చూపించబడుతున్నాయి క్రియలు. దేవుని యొక్క మార్గం నుంచి తొలగించటం కోసం ఎన్నో కుతంత్రాలు అపోస్తులు మాట్లాడుతూ ఉంటుంటారు అనమాట. వాని యొక్క కుయుక్తులు మేము ఎరగని వాళ్ళం ఏం కాదు, వాని తంత్రాలు ఏంటో మాకు తెలియనివి కాదు. ఎలాగైనా దేవుడు తన వారిగా చేసుకోవాలని తన ప్రయత్నం చేస్తుంటే ఎలాగైనా దేవుడి నుంచి వేరు చేయాలని వాని ప్రయత్నం ఆది నుంచి జరుగుతుంది. ఇది వాడు ఆది నుంచి నరహంతకుడై ఉండి యోహాను సువార్త 8:44 కాబట్టి అపవాది తన పక్షంగా ప్రజలు సమకూర్చుకునే పనిలో మనుషుల్ని భ్రమపరచడానికి, దైవ మార్గాన్ని తొలగించడానికి
దేవుని యొక్క నీతికి విరోధంగా కార్యక్రమాలు జరిగించడానికి వాడు బలపరుస్తుంటే ప్రభువైన యేసు ప్రత్యక్షమైంది దేనికోసం అంటే అపవాది యొక్క క్రియను లయపరచటం కోసం. దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడిను. నెంబర్ 6, ప్రభువైన యేసు లోకానికి ఎందుకు పుట్టాడంటే ఒక మనుషుడు లోకంలో బ్రతికితే దేవుని కోసం ఎలాగను బ్రతకాలి, బ్రతికి చూపించాడు మాదిరి. ఈజ్ ద రోల్ మోడల్. బ్రతికేవాడు ఎలాగను బ్రతకాలి, నిజంగా బ్రతికితే ఎలాగను బ్రతకాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ప్రభువైన యేసుని లోకానికి పంపించింది ఎందుకోసం అంటే మాదిరి చూపించడం కోసం. భక్తిగా బ్రతకాలి అంటే ఎలాగ బ్రతకాలి, నీతిమంతుడిగా బ్రతకాలి అంటే ఎలాగను బ్రతకాలి, యథార్థవంతుడిగా బ్రతకాలి అంటే ఈయనకలాగా బ్రతకాలి. లోకంలో బ్రతుకుతున్న లోక సంబంధిగా బ్రతకూడదు అనుకుంటే ఈయనకలాగా బ్రతకాలని ప్రతి వాణిని ఆయన వైపు చూపించడం కోసం ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రభువైన యేసు ఎందుకు లోకానికి వచ్చాడంటే ఈజ్ ద రోల్ మోడల్. పిల్లలు ఎవరైనా సరిగ్గా చదవనప్పుడు ఆ పిల్లల్ని చూడండి ఎలాగ చదువుకుంటున్నారు చూపిస్తారు తల్లిదండ్రులు. మాట వినకపోతే ఆ పిల్లలు చూడండి ఎలాగనో వాళ్ళ తల్లిదండ్రులకు మాట వింటున్నారో చూపిస్తారు. ఏదైనా ఒక పని చెప్పినప్పుడు చేయకపోతే ఆ పిల్లల్ని చూడండిరా, వాళ్ళ ఇంట్లో అన్ని పనులు ఆ పిల్లలే చేస్తుంటారు అని మాదిరిగా కొంతమంది పిల్లలను చూపిస్తూ ఉంటుంటారు తల్లిదండ్రులు. లోకానికి క్రీస్తు ప్రభుని చూడండి, అలాగను బ్రతకండి అని పంపించాడు. అందుకోసం వచ్చాడు ఆయన. బ్రతికేవాడు నాకులాగా బ్రతకాలి, నా దేవుని కోసమని వచ్చాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మానవాళికి మాదిరి చూపించడం కోసం పంపించబడిన ప్రభువైన యేసు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి దీనికోసం వచ్చాడు. బ్రతికేవాడు తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్న దినాల్లో లోకంలో పుట్టిన మనుషులు ఒక రోజున ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ దేవుని యొక్క చిత్త ప్రకారంగా బ్రతికిన వారు కాదు. కాబట్టి ఏటేటా తమ పాపములు జ్ఞాపకొచ్చుకునే పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రభువైన యేసుని లోకానికి పంపించి ఆయన ద్వారా ఏం చూపించాడంటే ఆయన మోడల్, ఆయన అడుగుజాడలు అడిగేయండి. ఆయన చూపించాడు, ఇలా అడిగేయాలి, అడిగేయండి. లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనుషులతో ఎలాగో మాట్లాడాలి, అలాగే మాట్లాడండి. వీటిని ద్వేషించాలి. లోపభూయిష్టమైనటువంటి దుర్నీతిని ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. నేను ద్వేషిస్తున్నా మీరు ద్వేషించండి, నేను ప్రేమిస్తున్నా మీరు ప్రేమించండి. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలి, నా నిరీక్షణ అది నాకు ఉంది, మీకు కూడా ఉండాలి. ప్రతి దాంట్లో తను అడుగులు వేసుకుంటూ సమస్త మానవాళ్ళందరినీ ఆయన వైపు చూపించి ఇది ఇలా బ్రతకాలి. నెంబర్ 7, తన చిత్తం ఏదైతే ఉందో దాన్ని జరిగించటం కోసం, తండ్రి చిత్తాన్ని జరిగించటం కోసం పంపించబడినటువంటి వాడిగా ప్రభువైన యేసు లోకానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని జరిగించటము ఇది మానవాళికి అవసరం. చిత్తాన్ని జరిగించాడు ఆయన. హెబ్రీయులు రాసిన పత్రికలో మనం రాయబడినటువంటి సంగతులు చదివితే 10వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చదువుతాం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో తండ్రి చిత్తమును జరిగించు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను లోకములకు వచ్చి తిని. నీ చిత్తమును నెరవేర్చుటకు, తండ్రి చిత్తం ఏదైతే ఉందో దానిని నెరవేర్చడం కోసం వచ్చిన ప్రభువైన యేసు. మనకంటూ ఒక సొంత అభిప్రాయాలు, మనకంటూ సొంత తీర్మానాలు, మనకంటూ మాకు ఇదే నచ్చింది, మాకు ఇలాగే నచ్చింది అనే ఏ మనుషుడు అలాగనే చెప్పుకోకుండా ఉండటం కోసం ఇదిగో నేను లోకానికి వచ్చి ఎందుకు వచ్చాను, నీ చిత్తం ఏదైతే ఉందో దాన్ని జరిగించడానికి, సత్యమును వెల్లడి చేయటానికి పంపించబడినటువంటి ప్రభువైన యేసు లోకానికి పుట్టిందే దానికోసం. యోహాను సువార్త 18వ అధ్యాయం 34 నుంచి 36 వచనాలు చదివితే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని దీనికోసమే పంపించబడితిని.
యోహాను సువార్త 18వ అధ్యాయం ముగించేస్తున్నాం అన్నమాట. 18వ అధ్యాయంలో మనం ముగించేస్తాం. చాలా సంగతులు వివరించి మాట్లాడాలి, ముగించేయబోతున్నాం అన్నమాట. యోహాను సువార్త 18వ అధ్యాయం 36 నుంచి చదువుతాం స్పీడ్గా. యోహాను సువార్త 18వ అధ్యాయం 36 వచనంలో, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే అప్పగించబడకపోనట్లు నా సేవకులు నా కోసం పోరాడుదురు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అందుకు పిలాతు రాజువా అని అన్నాడు క్రీస్తు ప్రభుని. అందుకు ఆయన నువ్వు అన్నట్లే అని అన్నాడు, నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటం కోసం పుట్టా. ఏదో డిసెంబర్ 25 సెలబ్రేషన్ కోసం కాదు ఆయన, డిసెంబర్ 25 సెలబ్రేషన్స్ కోసం కాదు ఆయన వచ్చింది, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటం కోసం పుట్టే. అందువల్ల ప్రభువైన యేసు ఈ లోకానికి పంపించబట్టంలో, ఈ లోకానికి రావటంలో రకరకాలైనటువంటి కారణాలు చెప్పాడు గ్రంథంలో. దైవ మానవుల మధ్య సమాధానం, మనుషులకి మధ్య సమాధానము, పాపమానవుని పరిశుద్ధపరచటము, శాపగ్రస్తుని ఆశీర్వదించటము, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటం కోసం, తను ఒక మాదిరిని చూపించడం కోసం, దేవుని చిత్తం ఏదైతే ఉందో దానిని మాత్రమే జరిగించటం కోసము, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు తన గ్రంథంలో తను తెలియచేసుకుంటూ ఇది దీనికోసమే వచ్చాను అని చెప్పేసిన తర్వాత ఈ రోజున మనుషులు ఏం కల్పించారంటే డిసెంబర్ 25 కల్పించేశారు. డిసెంబర్ 25 కల్పించారు. ఇది మానవ కల్పన. రేపొద్దున చూడండి లోకంలో ఎంత సంబరాలు జరుగుతుంటాయో. డిసెంబర్ 25 మనుషుల యొక్క కల్పన, దైవ కల్పన కాదు, దైవుడు కల్పించింది కాదు, అది మానవ కల్పితం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని మీరు ఉపదేశించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని చెప్పేసేసాడు. మరి ప్రభు యొక్క ఆజ్ఞ ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 29 వరకు చదివితే, ఇది ప్రభు వల్ల నేను పొందితేనే ఆయన మరణమును ప్రచురము చేయాలని. ఒక ప్రక్క మానవ కల్పితం ఉంది, మరొక ప్రక్క దేవుని యొక్క ఆజ్ఞ ఉంది, ప్రభు యొక్క ఆజ్ఞ ఉంది. ఈ రెండిట్లో నువ్వు ఏ పక్షంగా నిలబడతావు? ఈరోజున మనల్ని ప్రశ్న వేసుకుంటే, ఒక పక్క మనుషులు కల్పించింది ఉంది, ఒక పక్క ప్రభు ఆజ్ఞాపించింది ఉంది. ఈ రెండిట్లో మీరు ఏ పక్షంగా నిలబడతారు? అయ్యో అలా అంటే అలాగండి, అలాగైతే అలాగండి, అలా అంటే అలాగండి. కొద్దిగా సంబరాలు, సంతోషాలు, అన్నీ పండగలు, పబ్బాలు, మరి పిల్లలు, ఇంటి వాళ్ళు, వీళ్ళు అందరూ చుట్టాలు ముట్టాలు అందరూ కలుసుకునేటువంటి ఒక మంచి రోజు కదండి. ఆ రోజు మనం ఏమైనా పాపం చేస్తున్నాం? ప్రార్థనే కదండి చేసేది, ఆచారం. మానవ సంతోషాల కోసము నరుడు ఏది చేసినా దేవుడు అంగీకరించడు. ఏదైనా చెయ్యి, ఎంత భక్తితోనైనా చెయ్యి. ఒకరోజు చెప్పాడు తన గ్రంథంలో, ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదివితే, నా మనసుకు తోచనది నేను సెలవీనది నేను విధించిన దాన్ని చేసి నా కోపం రేపారు అని అన్నాడు. నిజంగా అసలు డిసెంబర్ 25న క్రీస్తు ప్రభు పుట్టాడని ఎవరు చెప్పారు వీళ్ళకి? ఈ గ్రంథం చెప్పిందా డిసెంబర్ 25 క్రీస్తు ప్రభు పుట్టాడని? చెప్పిందండి గ్రంథం? తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించాడా? అపోస్తులు అసలు ఏ ప్రస్తావన చేశారు? అసలు దీని ప్రస్తావన ప్రభు అయిన యేసు చనిపోయిన తర్వాత దగ్గరగా అపోస్తులైన యోహాను దీర్ఘకాలంగా బ్రతికాడు. దగ్గరగా మొదటి శతాబ్దం 100 సంవత్సరాల దగ్గరగా క్రీస్తు శకం 100 దాకా బ్రతికాడు. ఆ రోజుల్లో లేనిది ఈ రోజుల్లోని లోకంలోనికి ప్రవేశించిందంటే ఇది రోమా ప్రభుత్వం చేత ప్రవేశపెట్టబడినటువంటి ఒక విగ్రహారాధన సంబంధమైనటువంటి పండగ. రోమా ప్రభుత్వంలో తమ విగ్రహాల కోసం ఒక పండగను పెట్టాడు. దాంట్లో క్రైస్తువులు అనేవారిని కూడా మిళితం చేయాలి. ఇది మన పండగరా అని అన్నాడు, అంతే పో అయిపోయింది, మిక్స్ అయిపోయింది అన్నమాట. దేవుడు ఏదైతే కోరలేదో, ఆజ్ఞాపించలేదో
దానిని చేసుకోవటానికి మనుషులు ముందుకు వచ్చేసేసారు. ఆలోచించేయండి, దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని గ్రహించండి. ఆజ్ఞ ఏంటంటే ఆయన మరణాన్ని ప్రచురణ చేయాలని, కల్పితం ఏంటంటే ఆయన పుట్టినరోజు కూడా చేసుకుందామని. ఆ రోజున మనం ఏమైనా చేస్తున్నామా? మేమేదో వాక్యం వినటానికే కదా, మంచిదే. ఉజ్జా తెలుసా? ఉజ్జా సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఉజ్జా ఏం చేశాడు? దేవుని మందసాన్ని ఎడ్ల బండి ఎక్కించి ఒక బండి తోలుకుంటూ పోతుంటే అది ఏదో గనిం ఎక్కబోయేటప్పుడు కళ్ళం దగ్గర అడ్డు తిరిగి తిరగబడిపోతుంటే, అయ్యో దేవుని మందసం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, కింద నేలపాలు కాకూడదని చెయ్యి అడ్డం పెట్టాడు. స్పాట్లో చంపాడు. నిన్ను పట్టుకోమన్నానా? అక్కడికక్కడే ఉజ్జాను మొత్తినందున అతడు అక్కడే ప్రాణం విడిచిన అని చెప్పాడు. మంచి భక్తిలో జరుగుతున్న కార్యక్రమం, సకల విధములైనటువంటి వాయిద్యాలు, డాన్సులు, సుమారుగా 30,000 మంది సైన్యాన్ని పెట్టి వారి మధ్యలో తీసుకెళ్తున్నాడు దావీదు మందసాన్ని. ఎడ్ల బండి ఒకటి ఎక్కించి ఆ మందస పెట్టిన బండి మీద పెట్టారు. మంచి హోలంగా జరుగుతుంది. నిలవరింప చేశాడు దేవుడు. నీ భక్తితో నువ్వేం చేస్తే దేవుడు అంగీకరిస్తాడు అనుకో మాకు, అది దేవుని యొక్క విధేయ ఉండాలి. కాబట్టి ఈ రోజున మనం అందరం ఆలోచించేయండి, సమాజానికి తేల్చెల్లి చెప్పండి. గ్రంథంలో లేనిది పుట్టించారు, దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని ఆచరణలోనికి తీసుకొచ్చారు. దేవుని యొక్క మనసులో ఏనాడు తట్టనటువంటి ఆలోచనలన్నిటినీ భక్తి పేరట జరిగేస్తున్నారు. కాబట్టి దీని విషయంలో మనుషులు జాగ్రత్తగా ఉండాలని వారికి తెలియచేయండి. అందువలన ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి సంగతులు, సమయం సరిపోక కొద్దిగా 10 నిమిషాలు ఇబ్బంది అవుతున్నా మీరు ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే ఇది దేవుని సముఖాన్ని సమీపించవలసినటువంటి సమయం. సహజంగా ఎలాంటి హృదయంతో రావాలంటే, నా దేవునితో నేను ఎంత సమయాన్ని గడపగలను అనేటువంటి హృదయంతో రావాలి. అద్దాలు ఎట్టనుకోవటం, గోడకెళ్ళి చూసుకోవటం, ఇది ఎక్కడ టైం లేదనుకుంటాను చూసుకోవాలి, ఇది భక్తికి సంబంధించిన కార్యక్రమం కాదు. అట్లా అని చెప్పేసి మిమ్మల్ని రోజంతా 4 గంటలు కూర్చోబెట్టేవాళ్ళం కాదు. కొన్ని మార్లు 10 నిమిషాలు వెనక ముందుగా అవుతూ ఉంటాయి పరిస్థితులు బట్టి. నా దేవునితో నేను ఎంత సమయాన్ని గడపగలను సంఘంలో. ఈరోజు ఆలోచన చేసినటువంటి శ్రేష్టమైన సంగతి, పరలోకం నుంచి భూలోకానికి ప్రభువైన యేసు వచ్చాడంటే అక్కడున్న పరిస్థితులు బాగలేక ఇక్కడికి వచ్చాడా, ఇక్కడ ఇంకేదన్నా అనుభవించాలని వచ్చాడా? ఏ ఉద్దేశంతో పంపించబడ్డాడు? ఎందుకు వచ్చాడు? వచ్చినటువంటి ఆయన ఏం చేశాడు? ఆయన రావటానికి గల కారణాలు ఎన్నో చెప్తుంది గ్రంథం. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవచ్చు, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ మానవ కల్పితము డిసెంబర్ 25 పెట్టి, ఇది మానవ కల్పితం, ఒక అబద్ధాన్ని జరిగిస్తున్నటువంటి మనుషులు. కాబట్టి లోక ఆచారాలు వద్దు, లోక మర్యాదలు వద్దు. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాదను అనుసరించవద్దు, దేవుని చిత్తం ఏదైతే ఉందో దానిని జరిగించండి. అలాగనే మీరు భూమి మీద దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి ఒక మంచి ప్రభు సంఘంలో ఉన్నటువంటి వారిగా మీరు ఎదగాలని ప్రభు పక్షంగా మిమ్మల్ని వేడుకుంటూ, ఇప్పటి వరకు విని సహకరించిన మీ అందరికి కూడా ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు. అందరికీ